Hi, this is Navamshi. We are in a startup ecosystem, but ఈ స్టార్టప్ ఎకోసిస్టమ్లో డ్యూ టు సమ్ ప్రాబ్లమ్స్ చాలా గ్యాప్స్ అనేవి నాకైతే కనపడుతున్నాయి. బట్ ఈ జర్నీలో మీకు ఎవరైతే స్టార్టప్లో సక్సెస్ఫుల్ అయ్యారో దాంతోపాటు వాళ్ళకి ఫండింగ్ ఎలా తెచ్చుకోవాలో వాళ్ళకి చాలా పీపుల్ తెలిసింది. వాళ్ళని మనం ఈ పాడ్కాస్ట్ ద్వారా తీసుకురాబోతున్నాం. దానిలో మనకి రీసెంట్గా మనం సూపర్ ఉమెన్స్ చూసే ఉంటాం. దానిలో ఫస్ట్ ఎపిసోడ్లో ఒక సెకండ్ పర్సన్ మనం ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. దానిలో ఎవరో గారు, దట్ ఈస్ భావని. యాక్చువల్గా మీకు ఈ స్టార్టప్ ఐడియా ఎందుకు వచ్చింది అండ్ ఎవరు స్టార్ట్ చేయమని చెప్పారు? యాక్చువల్గా స్టార్టప్ ఐడియా అని మేము స్టార్ట్ చేయలేదు. ఇట్స్ లైక్ నేను బీటెక్ చదివే టైంలో ఈకో క్లబ్ అని ఒకటి స్టార్ట్ చేశాను అనమాట. ఇన్ ద సెకండ్ ఇయర్ ఆ టైంలో ఉన్నప్పుడు ఏదో ఒకటి చేద్దామంటే కొంచెం ఎన్వైర్మెంటలీ క్లోజ్ పర్సన్ నేను, కొంచెం ఎన్వైర్మెంటల్ ఎంథూజియాస్ట్. సో అట్లున్నప్పుడు ఏదో ఒకటి చేద్దామని స్టార్ట్ చేసినప్పుడు ఈకో క్లబ్ స్టార్ట్ చేసినప్పుడు మాకేమైందంటే నేను నా ఫ్రెండ్స్ కలిసి స్టార్ట్ చేశాను అనమాట. సో స్టార్ట్ చేసిన జర్నీలో మేము వేస్ట్ రీసైక్లింగ్ చేద్దాం. సో మేము ఈకో క్లబ్ అని ఒకటి స్టూడెంట్ ఫోరం స్టార్ట్ చేసాం కాలేజ్లో. ఆ ఈకో క్లబ్లో మేము ఏం చేసామంటే లైక్ ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ యాక్టివిటీస్ చేసేవాళ్ళం. స్టూడెంట్స్ని మోటివేట్ చేయడం కానీ, పిల్లలు అంటే స్టూడెంట్స్ని మా ఈకో క్లబ్ ద్వారా చుట్టుపక్కల ఉన్న విలేజెస్కి తీసుకెళ్ళి అండ్ వాళ్ళకు కూడా ఎన్వైర్న్మెంట్ మీద అవేర్నెస్ తీసుకురావడానికి మేము చాలా చేసేవాళ్ళం అన్నమాట. యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ మేము ఒక ఊర్లో డస్ట్బిన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు సెగ్రిగేట్ చేయట్లేదు వేస్ట్. సో యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్ మేము ఏమనుకున్నామంటే అరే సెగ్రిగేట్ చేయట్లేదు, మేము వాళ్ళకి చెప్పాము కూడా చాలా అన్నీ మేము అడిగాం లైక్ ఎందుకు చేయట్లేదు అని. ఎందుకు చేయట్లేదు అంటే లైక్ మేము ఇప్పుడు మేము చేసిన తర్వాత కూడా వాట్ ఈస్ ద యూజ్ అసలు, మీరు అంటే వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకునేటప్పుడు కలిసి వెళ్ళిపోతుంది కదా అని. సో అప్పుడు మాకేమనిపించింది అంటే యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్ నేను అప్పుడు ఒకటి ఐఎస్బీలో ఒక కోర్స్ కూడా చేస్తా ఉన్నాను అనమాట, టెక్నాలజీ ఆంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్ అని. సో అప్పుడు ఏమనిపించింది అంటే అక్కడ నేను ప్రోటోటైప్ ఎట్లా చేయాలో నేర్చుకున్నాను. సో మనం వేస్ట్ సెగ్రిగేట్ చేసే మెషిన్ తయారు చేస్తే అయిపోతుంది కదా అనిపించింది. సో అట్లా అనుకున్నప్పుడు ఏమనిపించింది అంటే సరే మేము చాలా ఐటరేషన్స్ చేసాము, అది అవ్వలేదు. అండ్ నాకు చెప్పినట్టే ఈకో క్లబ్ నేను నా ఫ్రెండ్స్ తోటే స్టార్ట్ చేశాను. ఇది కూడా అంటే మేము స్టార్టప్ లాగా ఏదో చేద్దామని అనుకోలే, బట్ వేస్ట్ సెగ్రిగేట్ చేసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే అది ఎఫెక్టివ్ అవ్వట్లేదు. బట్ మేము రీసెర్చ్ చేసిన ప్రకారం ఏంటంటే 60% ఆర్గానిక్ వేస్ట్ వస్తుంది. సో దానికి ఏదైనా చేయొచ్చు కదా అని ఒక చిన్న ఆలోచనతోటి స్టార్ట్ చేశాము, జస్ట్ దీన్ని ఏదో ఒకటి చేద్దామని. బట్ నా ఫ్రెండ్ సపోర్ట్ వల్ల నేను స్టార్ట్ చేశాను అండ్ దాని తర్వాత ఇది ఇప్పటివరకు వచ్చిందనమాట. యాక్చువల్లీ వాప్రా మీనింగ్ ఏంటి? అనేం పెట్టాలని మీకు ఐడియా ఎలా వచ్చింది? వాప్రా అంటే మేము చాలా రీసెర్చ్ చేసామన్నమాట. రీసెర్చ్ చేస్తే ఏమిందంటే వాప్రా అంటే భూమిలోంచి పుట్టింది అని. మేమేంటంటే కంపోస్ట్ తయారు చేస్తాం కదా, రీసైకిల్ చేసి కంపోస్ట్ తయారు చేసింది మళ్ళీ భూమిలోకి వెళ్ళిపోతుంది. మనం వేస్ట్ లాగా బయట పడేసే బదులు భూమిలోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇట్స్ సంథింగ్ వేర్ మేము రీసైకిల్ చేసేది కూడా ఫుడ్, అది భూమిలోంచి వచ్చింది. సో దాని ప్రకారంగా పెట్టింది అనమాట వాప్రా. యాక్చువల్లీ మనం ఇప్పుడు మీరు చదివిన బీటెక్ మేడం, మీరు అంటే మనం చదివిన చదువుకి కానీ ఇప్పుడు మనం స్టార్ట్ చేసిన ఎకోసిస్టమ్కి ఏమైనా స్టడీస్ మనకి యూజ్ అయ్యాయి స్టార్టప్ ఎకోసిస్టమ్? నేను బీటెక్ చదివింది అంటే అందరు చేసినట్టే నేను కూడా చేసింది బీటెక్. పెద్దగా నేర్చుకోలేదు కానీ మల్టీ టాస్కింగ్ నేర్చుకున్నాను నేను. అండ్ మాట్లాడడం నేర్చుకున్నాను. ఎందుకంటే ఈ క్లబ్ మేము స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే మేము చాలామందిని కన్విన్స్ చేయాల్సి వచ్చింది. అట్లా అందరితోటి మాట్లాడడం అంటే మనకేంటంటే కొంచెం ఇట్లాంటి స్టూడెంట్ ఫోరమ్స్ ఉంటే కొద్దిగా మనకు తెలుస్తుంది బయట ఎట్లా ఉన్నారు జనాలు అవి అని. అండ్ ఆల్సో చాలా ప్రాబ్లమ్స్ ఏంటంటే కొన్నిటికి అంటే నేను ఇప్పటివరకు చేసింది ఏంటంటే కొన్ని మాటలతోటే ఇక్కడ దాకా వచ్చినాయి అన్నమాట. సో మాట్లాడడం నేర్చుకున్నాను నేను. అండ్ నేను చేసింది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. నాకు ఇప్పుడు ఏమన్నా అడిగితే నాకు అసలు రావు కూడా అది. అండ్ ఆల్సో ఎంబీఏ చేశాను. ఎంబీఏ ఈజ్ సంథింగ్ వేర్ నాకు కొంచెం హెల్ప్ అయింది. ఎందుకంటే నా దానికి నేను డిజిటల్ మార్కెటింగ్ ఇప్పటికి కూడా నేనే చేసుకుంటా. సో డిజిటల్ మార్కెటింగ్ అది కూడా నేను ఎంబీఏలో నేర్చుకున్నాను కాదు, నాకు మోస్ట్లీ నేను నేర్చుకున్నంత యూట్యూబ్ నుంచే. సో అట్లా నేర్చుకొని వచ్చినా కూడా ఎడ్యుకేషన్ బీటెక్ అయితే నాకు తెలిసి అంతవరకు కాకపోయిండొచ్చు, బట్ ఎంబీఏ నేను చదువుకుంది మాత్రం కొద్దిగా హెల్ప్ అయింది. యాక్చువల్లీ ఇప్పుడు కంపెనీ వాల్యుయేషన్ ఎంత ఉంది? ఇప్పుడు మేము రేజ్ చేసింది అయితే 4 crores వాల్యుయేషన్ మీద, కానీ మాకు ఇప్పుడు వచ్చిన ఆర్డర్స్ అవి ఇవి అంతా కూడా కలుపుకుంటే ఇట్స్ మోర్ దాన్ 7 crores ఇప్పుడు. యాక్చువల్లీ మీరు ఎంత అమౌంట్తో స్టార్ట్ చేశారు? అంటే నేను స్టార్ట్ చేసింది ఏంటంటే లైక్
చిన్నగా నేను చెప్పాను కదా జస్ట్ ప్రోటోటైప్ చేస్తే చాలు అన్నట్టుగా 33,000 తోటి మా మమ్మీ దగ్గర తీసుకొని స్టార్ట్ చేసినది. సో అది స్టార్ట్ చేసాం. బట్ ఇప్పుడు ఏంటంటే అంటే నేను కొద్దిగా అంటే నాది ఇప్పటివరకు కూడా ఏంటంటే నేను ఇన్వెస్ట్మెంట్ ఇంకా కంప్లీట్గా తీసుకోలేదు. సంథింగ్ వేర్ మాది ఇంకా డ్యూ డెలిజెన్స్ ప్రాసెస్ అవుతుంది. సో అయిపోయిన తర్వాత ఇంకా నెగోషియేషన్ స్టేజ్లో ఉన్నాము. అండ్ ఇంకొకటి ఏంటంటే మేమేంటంటే వచ్చిన డబ్బులన్నీ మళ్ళీ అందులోనే పెట్టడం, వచ్చిన డబ్బులన్నీ రీఇన్వెస్ట్ చేస్తుంటే ఏంటంటే మేము ఫస్ట్ కొన్ని రోజులు ఇన్వెస్ట్మెంట్ తీసుకోవాలనుకోలేదు. ఎందుకంటే ఐ జస్ట్ వాంట్ టు షో పీపుల్ అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఐడియా ఉంది అంటే ఇన్వెస్ట్మెంట్ రేజ్ చేశారా ఇంకోట అని అడుగుతారు స్టార్టప్స్లో. సో అట్లా కాకుండా ఒక సస్టైనబుల్గా బిజినెస్ గ్రో చేయాలనుకున్నాను అనమాట. అంటే మన ఐడియా మీద మనకే నమ్మకం లేనప్పుడు వేరే వాడు వచ్చి పెట్టాడు డబ్బులు. సో దట్ ఈస్ ద రీజన్ నా దాని మీదనే కొంచెం టైం స్పెండ్ చేసి దానికి వచ్చిన ప్రాఫిట్స్ అన్ని దాంట్లోనే రీఇన్వెస్ట్ చేసి చేయడానికి ప్రయత్నించాను ఇప్పటి వరకు. యాక్చువల్లీ 33,000 నుంచి 4 crores వరకు ఎన్ని ఇయర్స్ పట్టింది ఈ డ్యూరేషన్? 2.5 years. దానిలో 1 year మనకి కరోనా కోవిడ్ పోయింది. ఇట్స్ లైక్ 1.5 year. 1.5 yearలో అంటే మాదేంటంటే చాలా లైఫ్ స్టైల్ చేంజింగ్ అనమాట. అంటే మనకి ఏదన్నా ఇప్పుడు మా ప్రోడక్ట్ ఎవరన్నా కొనాలంటే వాళ్ళ అంటే దాని మీద అంటే వాళ్ళు ఒక లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తేనే కొనగలరు. ఇప్పుడు మనం డస్ట్బిన్ మన ఇంట్లో డస్ట్బిన్లో పడేయడానికి చాలా మందికి బద్ధకం ఉంటుంది. అట్లాంటిది ఒక కంపోస్ట్ బిన్ పెట్టుకోండి అంటే ఇంకా చాలా ఆలోచిస్తారనమాట. సో అట్లా మేము కన్విన్స్ చేయగలిగాం. సో వాళ్ళ హెల్ప్ వల్లే మేము ఇక్కడ వరకు వచ్చింది. 2.5 years. అందులో మీరు అన్నట్టు 1 year కోవిడ్కి వెళ్ళిపోయింది. సో ఇట్స్ 1.5 year. ఇప్పుడు యాక్చువల్గా మీ కంపెనీలో ఇప్పుడు మీ అంటే ఎవరైతే స్టార్ట్ చేశారో మీ కంపెనీ షేర్ ఎంత ఉంది? యాక్చువల్ అంటే చాలా ఈక్విటీస్ వచ్చారు కదా ఇప్పుడు మీ లేదు. ఇప్పటివరకు కూడా ఏంటంటే నేను ఆహా సూపర్ 20% ఈక్విటీస్ ఇచ్చారు కదా. 20% నేను డైల్యూట్ ఇంకా చేయలేదు. ఇట్స్ సంథింగ్ వేర్ నేను నెగోషియేషన్ ఇంకా నడుస్తుంది. మనకి షోలో చూపించినవి బయటికి జరగవు అనమాట అన్నీ. సో షోలో వాళ్ళు ఏం చెప్పారంటే అంటే నేను ఎందుకు షోలో సరే అని అన్నా అంటే ఇప్పుడు మీరు చూడండి, మీరు ఏదో ఒక షో చూస్తారు షార్క్ ట్యాంక్ ఆర్ సంథింగ్, అందులో చూసినప్పుడు వాళ్ళు ఎవరికన్నా షార్క్స్ ఇన్వెస్ట్ చేయలేదు అనుకోండి, ఇట్లనే ఏంజల్స్ ఇందులో ఎవరైనా ఇన్వెస్ట్ చేయకపోతే మనకు కూడా చూసే వ్యూవర్స్కి ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు వద్దన్నా అరే వీళ్ళు ఎందుకు ఇంత రూడ్ ఉన్నారా అని అనుకుంటారు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేయకపోతే అరే వీళ్ళది ఇన్వెస్టబులే కాదంటే మనం కొనద్దిల ప్రోడక్ట్స్ అని అనుకుంటారు. నేను ఎవరిని ఏం చేయాలనుకుంటున్నా ప్రోడక్ట్స్ ఎవరైతే కొంటున్నారో వాళ్ళకి అరే ఇది ఒకటి మంచి ప్రోడక్ట్ కాబట్టి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు అని చూపెడదాం అనుకున్నా. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే నేను రూడ్ కూడా కాదు. సో నేను బయటకు వచ్చిన తర్వాత అది వద్దని చెప్పొచ్చు కూడా, కానీ నేనేమనుకుంటున్నా అంటే వాళ్ళ వల్ల మాకు హెల్ప్ అవుతుంది, మమ్మల్ని ఉన్నదానికి ఇంకెక్కువ స్కేల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఆ హెల్ప్ అయ్యేది కొంచెం మంచిగా అవ్వాలి అని చెప్పి ఇంకా నెగోషియేషన్ చేస్తున్నాము, కొద్దిగా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ తీసుకుందామని. అంటే చాలా మంది యాక్చువల్గా బీటెక్ లైక్ ఎంబీఏ అయిపోయాక జాబ్ సెక్టర్కి వెళ్తారు కదా, లైక్ ఒకసారి ఈ స్టార్ట్అప్ ఎకో సిస్టమ్కి వచ్చే ముందు అరే అవసరం ఆ రిస్క్ ఎందుకు అని చాలా పీపుల్ మన సరౌండింగ్స్లో అంటారు కదా, అప్పుడు మీ వే ఆఫ్ థింకింగ్ ఏంటి, మీ ఆలోచన ఏంటి? సో యాక్చువల్లీ నాకు ఇందులో ఏదో పెద్ద డబ్బులు సంపాదించేయాలి ఏదో చేసేయాలనేది స్టార్ట్ చేయలేదు. నేను ఏంటంటే మంచి పని చేస్తున్నా అనే ఒక చిన్న ఉద్దేశం నాకు చాలామంది చెప్పారు, మా రిలేటివ్స్ చెప్పారు చాలామంది. అట్లా అంటే కూడా స్టార్ట్అప్ భయం ఉంటుంది కదా, లైక్ జాబ్ అయితే సెక్యూర్ కదా, స్టార్ట్అప్ వస్తే రిస్క్ ఉంటుంది. నాకు జాబ్స్ రాలేదని చెప్పి కూడా నేను ఇది తీసుకోలేదు. నాకు డెలాయిట్లో జాబ్ వచ్చింది అండ్ బీటెక్ చేసినప్పుడు 4 కంపెనీలో జాబ్ వచ్చింది. ఎంబీఏలో నేను ఇంటర్వ్యూస్ కూడా ఎందుకు వెళ్ళానంటే నాకు ఇది అంటే ఇప్పుడు మన పేరెంట్స్కి కూడా కొద్దిగా భయం ఉంటుంది కదా, అంటే ఇట్స్ లైక్ ఎవరికైనా అంటే జాబ్ అంటే ఇప్పుడు మనం ప్రైవేట్ జాబ్ కూడా ఇప్పుడు లే ఆఫ్ చేస్తుంటే అక్కడ కూడా ఏం సెక్యూరిటీ లేదు. బట్ ఏంటంటే ఒక సార్ట్ ఆఫ్ థింగ్ ఉంటుంది అనమాట మన పేరెంట్స్కి కూడా, అంటే జాబ్ ఉంది అంటే వెళ్ళి వస్తుంటుంది కదా నో ప్రాబ్లం అన్నట్టు ఉంటుంది. నేను ఏం చూపిద్దాం అనుకున్నా అంటే నేను ఇంటర్వ్యూస్కి వెళ్ళిన రీజన్ కూడా జస్ట్ లైక్ నాకు ఇది కాకపోయినా కూడా నాకు వేరే ఆప్షన్స్ నేను చేయగలను, ఏదో ఒకటి తెచ్చుకోగలను అని ఒకటి ఉంటుంది అనమాట. సో అట్లా చేద్దామని చెప్పి అంటే జస్ట్ సెక్యూరిటీ నేను చూసుకోలేదు ఇది స్టార్ట్ చేసేటప్పుడు, బట్ జస్ట్ బికాజ్ అంటే నాకు ఒక ఇన్స్టింక్ట్ ఉందన్నమాట, అరే ఇది అవుతుంది అంటే నాకు లైఫ్లో నేను రిగ్రెట్స్ తీసుకోను ఫస్ట్, అంటే అరే కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఇది చేస్తే బాగుండేది కదా అనేది నేను తీసుకోను అనమాట, నాకు చేయాలనిపించింది చేస్తా ఆ టైంలో. సో నాకు చాలామంది చెప్పారు, మా రిలేటివ్స్లోనే చెప్పారు ఏమొస్తాయి ఇట్లా ఏం చేస్తారు ఇంకోటి అని. సో మా పేరెంట్స్ కూడా ఫస్ట్ ఇనీషియల్గా మా మదర్ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చి అది చేసినా కూడా వాళ్ళకి కూడా కొద్దిగా భయం ఉంటుంది, వాళ్ళని కూడా నేను కన్విన్స్ చేయడానికి కూడా కొద్దిగా టైం పట్టింది. దానికి మా అన్నయ్య నాకు చాలా సపోర్ట్ చేశాడు అనమాట. హీ వాజ్ లైక్ నేనేం చేయలేకపోతున్నాను, ఇట్స్ లైక్ మనకు కొద్దిగా సపోర్ట్ ఉంటే ఎవరో ఒకరు చేస్తారు
చేస్తా అంటుంది కదా చేయనిద్దాం అని ఒక ట్యూన్, దానివల్ల ఒకటి స్టార్ట్ అయిందనమాట. మనం ఈ ప్రాసెస్ చేసేటప్పుడు లైక్ డిఫరెంట్ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి కదా, దానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అచ్చా, కంపోస్ట్ చేసేప్పుడు యూజువల్గా ఏంటంటే అండి, మనకి ఇప్పటికి కూడా జనాలకి తెలియని విషయం ఏంటంటే కంపోస్ట్లో డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి. ఒకటి వర్మీ కంపోస్టింగ్, సెకండ్ ఏరోబిక్ కంపోస్టింగ్, థర్డ్ ఎనరోబిక్ కంపోస్టింగ్. ఇందులో చాలా మంది చేసేది ఎనరోబిక్ కంపోస్టింగ్, లేదంటే వర్మీ కంపోస్టింగ్. వర్మీ కంపోస్టింగ్ అంటే ఎర్త్ వామ్స్ తోటి చేస్తారు. సెకండ్ ఎనరోబిక్ అంటే ఇప్పుడు బకెట్లో వేస్తారు వేస్ట్, దాన్ని మొత్తం కవర్ చేసేస్తారు అనమాట. అట్లున్నప్పుడు మీథేన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. మీథేన్ గ్యాస్ రిలీజ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే, మీథేన్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ఎన్వైరన్మెంట్, ఫర్ ఆల్సో అస్. అది మంచిది కాదు, పాయిజనస్. ఎందుకంటే గ్లోబల్ వార్మింగ్ లో కార్బన్ డైఆక్సైడ్ కంటే కూడా మీథేన్ ఇస్ వెరీ డేంజరస్. సో అట్లా డేంజరస్ కాబట్టి మేమేందంటే ఏరోబిక్ ప్రాసెస్ ఉంది కదా, అది చాలా సస్టైనబుల్ ప్రాసెస్. సో మాది ఏరోబిక్ ప్రాసెస్. మా బిన్స్ ఎవరైతే ఇంట్లో కొనుక్కుంటారో అది కూడా ఏరోబిక్ ప్రాసెస్, అండ్ ఆల్సో మేము మా ప్లాంట్లో చేసేది కూడా ఏరోబిక్ ప్రాసెస్ అనమాట. ఎందుకంటే గాలి వెలుతురు వస్తూ ఉండాలి, గాలి వస్తూ ఉంటే అండ్ మా దాంట్లో రియాక్షన్ తోటి అంటే దీన్ని ఏమంటారు మైక్రోబ్స్ రియాక్షన్ తోటి కలిపి మాది కంపోస్ట్ ఫామ్ అవుతుంది. సో అదేంటంటే మాకు ఏరోబిక్ ప్రాసెస్ వల్ల మీకు మీథేన్ గ్యాస్ ఎమిషన్ అవ్వదన్నమాట. చాలామంది ఇంట్లో తెలియక చేసేది ఏంటంటే, చాలా బిన్స్ మనం ఏంటంటే ఇప్పటికి కూడా ఇండియా ఇస్ అ ప్రైస్ సెన్సిటివ్ మార్కెట్. వాళ్ళు మాది 3500, వాళ్ళకి ఒక 500 తగ్గినా కూడా ఎక్కడన్నా వేరే దగ్గర వస్తుంది అంటే అదే కొనుక్కుంటారు. సో కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, వాళ్ళు చేసే ప్రాసెస్ వల్ల వాళ్ళకే కాదు ఎన్వైరన్మెంట్కి కూడా హార్మ్ చేస్తున్నారు అనమాట. సో మన దగ్గర ఇప్పటి వరకు కూడా చాలా తక్కువ ఏరోబిక్ ప్రాసెస్ తోటి ఫాలో అయ్యే ఉంటాయి. జస్ట్ పేరుకు మాత్రమే ఏరోబిక్ అని కూడా ఉంటాయి, కానీ మాది మాత్రం 100% ఏరోబిక్, నో మీథేన్ ఎమిషన్, అండ్ ఆల్సో నో మా దాంట్లో జస్ట్ 7 days కంపోస్ట్ కూడా ఫామ్ అవుతుంది అనమాట. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఐడియా తోటే వేరే వాళ్ళు మార్కెట్కి వచ్చారనుకో, వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఏంటంటే లైక్ మీ యూఎస్పీ ఏంటన్నమాట? మాలాగా చాలా మంది స్టార్టప్స్ ఉన్నాయండి, స్టార్టప్స్ పెద్ద కంపెనీస్ ఉన్నాయి. సో మా దానికి వాళ్ళకి నేను డిఫరెన్స్ చెప్తాను. మాది ఏరోబిక్ ప్రాసెస్, చాలా సస్టైనబుల్ ప్రాసెస్. సెకండ్ది మాదే ఎందుకు కొంటారంటే 7 రోజుల్లోనే కంపోస్ట్ అవుతుంది మాది, నో స్మెల్ కాంపోస్టింగ్. ఇంకొకటి ఏంటంటే, మీరు చెత్త తీసుకొని మీ ఇంట్లో డస్ట్బిన్లో పెట్టినా వాసన వస్తుంది, కానీ మా కంపోస్ట్ బిన్లో వేస్తే మీకు వాసన రాదు. ఎందుకంటే మాది నో స్మెల్, జస్ట్ 7 days. మీకు కంపోస్టింగ్ ఇప్పటి వరకు ఎక్కడ 7 daysలో అయ్యేదే లేదనమాట. అండ్ ఇంకొకటి, మాలాగా ఈజీగా 7 రోజుల్లో ఎవరైనా చేస్తారా అంటే నాకు తెలిసి ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ కమింగ్ అట్లీస్ట్ 7 to 8 years. ఈ లోపల మేబీ లైక్ ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ ఇన్ అ గుడ్ వే, మేము అప్పటికి కూడా వీల్ బికమ్ అంటే స్టార్ట్అప్ నుంచి ఒక మంచి పెద్ద కంపెనీ స్టేజ్కైనా కూడా వచ్చేసి ఉండొచ్చు అప్పటి వరకు. యాక్చువల్లీ మీకు ఈ ప్రోటోటైప్ లైక్ ఒక ఐడియా నుంచి ఒక ప్రోటోటైప్ చేయడానికి లైక్ ఎన్ని ఇయర్స్ పట్టింది అనమాట? లైక్ ఆ ప్రోటోటైప్ నుంచి మళ్ళీ లైక్ ఒక పెద్ద ఒక ఇండస్ట్రీ మార్కెట్ చేయడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది యాక్చువల్గా ఏంటంటే, మేము ప్రోటోటైపింగ్ స్టార్ట్ చేసింది 2018లో. అప్పటి మేము కంపెనీ రిజిస్టర్ ఏం చేయలేదు, జస్ట్ ఇట్లా అనుకున్నాం, నువ్వు ఇది చేస్తావు అని, నేను నా ఫ్రెండ్స్ కాబట్టి. సో అట్లా అనుకొని మేమైతే ఫస్ట్ ప్రోటోటైపింగ్ స్టార్ట్ చేసింది అయితే మాత్రం వేస్ట్ సెగ్రిగేట్ చేసే మెషిన్, అది ఇంకా మా ఇంట్లోనే ఉంటుంది. సో దాని తర్వాతకి మేము ఏం చేసామంటే, అట్లా కాదని చెప్పి మేము ఎప్పుడైతే కంపోస్టింగే అంటే లైక్ ఆర్గానిక్ వేస్ట్ ఎక్కువ ఉంటుంది అని తెలుసుకున్నప్పుడు దెన్ మేము కంపోస్టింగ్కి వచ్చామన్నమాట. అట్లా వచ్చినప్పుడు ఏమైందంటే, మేము ఆల్మోస్ట్ మాకు ఒక 1 year వరకు పట్టిందనమాట. అంటే మేము ఉన్నవి టెస్ట్ చేసాం ఫస్ట్. ఇప్పుడు ఉన్నవి మన నీడ్ సాల్వ్ చేస్తుంటే మేము ఏదో పెద్ద కనిపెట్టాల్సిన అవసరం లేదు, ఉన్నదానికి మనం జనాల వరకు తీసుకెళ్లే మార్గం చూపిస్తే సరిపోతుంది. సో అట్లా కాకుండా సరే మేమేంటంటే ఉన్నది నీడ్ సాల్వ్ చేయట్లేదు కాబట్టి ఏదో ఒకటి చేద్దాం ఈ ఫేస్లో అని, అంటే ఈ లైన్లో అని. అప్పుడు మేము ఒక 1 year ఉన్న వాటిని వాడాము. అందులో మనకి ఏం ఇబ్బందులు వస్తున్నాయి అంటే, ఫస్ట్ ఇబ్బంది వచ్చి మనం ఎవ్రీడే వేస్ట్ అందులో వేయలేము, అదొకటి ఇబ్బంది. అండ్ అది చాలా టైం టేకింగ్, వాసన వస్తుంది. వాసన వచ్చేది ఎవరైనా ఇంట్లో ఎందుకు పెట్టుకోరు, అందుకే ఎవరి వరకు వెళ్ళట్లేదు అది. సో అట్లున్నప్పుడు ఏంటంటే ఏదో ఒకటి చేద్దామని చెప్పి ఇట్లు అప్రాక్సిమేట్లీ 1.5 year పట్టింది మాకు మంచి ప్రోడక్ట్ లాగా రావడానికి. యాక్చువల్లీ మనకి లైక్ స్టేట్ కావచ్చు, సెంట్రల్ కావచ్చు, చాలా స్కీమ్స్ ఉంటాయి ఈ స్టార్టప్స్కి ఫండింగ్ ఇవ్వడానికి. మీరు లైక్ ట్రై చేస్తారా? మీకు ఏమైనా ఫండింగ్ వచ్చాయి? మేము యాక్చువల్గా గ్రాంట్స్ వచ్చినాయి మాకు 2. ఒకటి ఏంటంటే, ఫస్ట్ మాకు గ్రాంట్ వచ్చింది 12 lakh ఫ్రమ్ పంజాబ్ అగ్రి బిజినెస్ ఇంక్యుబేటర్. పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళది ఇంక్యుబేటర్ ఒకటి ఉంది. అంటే మీరు అన్నట్టు RKVY రఫ్తార్ అని ఉంటుంది అనమాట, అగ్రిటెక్ స్టార్టప్స్కి ఉంటుంది అది.
అగ్రిటెక్ స్టార్టప్స్ ఏంటంటే మాది వేస్ట్ మేనేజ్మెంట్, అంటే మాకు తయారైంది కూడా డైరెక్ట్ ఫార్మ్స్కి వెళ్తుంది కాబట్టి ఇట్స్ అగ్రికల్చర్ సెక్టర్ ప్రోడక్ట్ వస్తుంది కాబట్టి మాకు 12 lakh గ్రాంట్ శాంక్షన్ అయింది వాళ్ళ దగ్గర నుంచి. ఆర్కేవి వైర్ ఆఫ్ తార్ అది అప్ టు 25 lakhs ఎంతైనా శాంక్షన్ అవ్వచ్చు. సెకండ్ వచ్చేసి స్టార్టప్ ఇండియా స్కీమ్ కింద 10 lakh గ్రాంట్ వచ్చింది మాకు విత్ ద హెల్ప్ ఆఫ్ వి హబ్ తెలంగాణ. ఎందుకంటే మేము అక్కడ ఇంక్యుబేటెడ్ సెకండ్ కోవర్ట్లో, మేము వాళ్ళ సెకండ్ కోవర్ట్ అనమాట. సో విత్ ద హెల్ప్ ఆఫ్ వి హబ్ తెలంగాణ మాకు 10 lakh గ్రాంట్ వచ్చింది. ఈ రెండు అయితే మేము అవైల్ చేసుకున్న ఫండ్స్ అనమాట. లైక్ ఈ ఫండ్స్ వచ్చేసి మనం ఎన్ని ఇయర్స్లో పే చేయాలి మళ్ళీ? ఇది గ్రాంట్ అండి. గ్రాంట్ అయితే మాకు అసలు మీరు మళ్ళీ రీపే చేయాల్సిన అవసరం లేదు. 12 lakh కూడా ఆర్కేవి వైర్ రఫ్తార్ కూడా అది గ్రాంట్ మాకు వచ్చింది. సో మనకేంటంటే డెట్ తీసుకోలేదు, మేము జస్ట్ యాజ్ ఎ గ్రాంట్ తీసుకున్నాం కాబట్టి మళ్ళీ రీపే చేయాల్సిన అవసరం లేదు. అంటే మాకు శాంక్షన్ అయింది కూడా గ్రాంట్ లాగా. యాక్చువల్లీ ఇప్పుడున్న పీపుల్కి చాలా మంది వాళ్ళ దగ్గర ఐడియాస్ ఉంటాయి, బట్ వాళ్ళకి ఫండింగ్ తీసుకురావడానికి చాలా డైనామాలో ఉంటారు. లైక్ మనం ఫండింగ్ కోసం ఎవరికి వెళ్ళొచ్చు? లైక్ ప్రైవేట్ సెక్టర్స్ వెళ్ళొచ్చా, లేకపోతే లైక్ ఇలాంటి స్కీమ్స్లోకి వెళ్ళొచ్చా? లైక్ టీ హబ్ ఏమైనా హెల్ప్ చేస్తుందా మనకి ఈ సెక్టర్లో? చేస్తుందండి. టీ హబ్, వి హబ్ మనకి ఏంటంటే తెలంగాణ ఇప్పటివరకు ఏదైతే ఉందో స్టార్టప్స్కి చాలా హెల్ప్ చేస్తుంది. అపార్ట్ ఫ్రమ్ ఫండింగ్ మనకి ఇనీషియల్గా, అంటే నేను ఫస్ట్ ఏం చెప్తానంటే ఎవరి దగ్గర జస్ట్ ఐడియా ఉంది అంటే దాన్ని ఫస్ట్ మనం వ్యాలిడేట్ చేసుకోవాలి. వ్యాలిడేట్ చేసుకోవడానికి మనకి వి హబ్, తెలంగాణ టీ హబ్ అవి చాలా హెల్ప్ అవుతాయి. అండ్ ఇంకొకటి మీరు ప్రోటోటైప్ బిల్డ్ చేయాలనుకుంటే టీ వర్క్స్ కూడా హెల్ప్ అవుతుంది. టీ హబ్ పక్కనే ఉంటుంది టీ వర్క్స్. సో అదేంటంటే మనకి టీ వర్క్స్ వల్ల మీరు ఇది ప్రోటోటైప్ బిల్డ్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది అనమాట. సో వాళ్ళు ప్రోటోటైప్ కూడా బిల్డ్ అయిపోయింది, మీకు వ్యాలిడేట్ చేసుకోవాలి, మీరు ఎవరికన్నా కనెక్ట్ చేసి చూసుకోవాలి. ఇప్పుడు నాది FMCG ప్రోడక్ట్, కొన్ని రోజులు ఏదైనా సూపర్ మార్కెట్లో పెట్టి చూద్దాం అనుకుంటున్నప్పుడు కూడా వాళ్ళు హెల్ప్ చేస్తారు. లేదంటే శాంప్లింగ్ చేయాలి, కొంచెమే ఇచ్చి నేను ఎవరికైనా టెస్ట్ చేద్దాం అనుకుంటున్నా, అప్పుడైనా వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో అవి ఇనీషియల్గా హెల్ప్ అవుతుంది. అండ్ లేటర్ కమ్స్, అంటే మనకి ఏంటంటే ఫస్ట్ ఇవన్నీ సెట్ అయిపోయిన తర్వాతకి దెన్ మనకి ఏమొస్తుంది అంటే మంచి మెంటరింగ్. ఎందుకంటే అందరూ బిజినెస్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి రారు. ఎస్పెషల్లీ నేను అసలు బిజినెస్ బ్యాక్గ్రౌండ్, మా ఫ్యామిలీ బిజినెస్ బ్యాక్గ్రౌండ్ కాదు. సో ఫాదర్ BSNLలో వర్క్ చేసేవాళ్ళు. సో ఇట్స్ సంథింగ్ వేర్ అట్లా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మనకు ఒక హెల్ప్ కావాలి, ఒక మెంటరింగ్ కావాలి, బిజినెస్ మెంటరింగ్. అట్లాంటివి కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీ దగ్గర నుంచి వాళ్ళు ఏం ఛార్జ్ చేయరు, బట్ దే విల్ హెల్ప్. అది అయిపోయిన తర్వాత లేటర్ కమ్స్ ఫండింగ్. ఇప్పుడు మీకు వాళ్ళ దగ్గర పూల్ ఆఫ్ ఇన్వెస్టర్స్ కూడా ఉంటారనమాట. మీకు ఫండింగ్ కావాలంటే దే కెన్ హెల్ప్. లేదు కొలెటరల్ లేకుండా లోన్స్ కావాలి కొంతమందికి ఉంటుంది, అది కూడా దే కెన్ ఆల్సో హెల్ప్ అనమాట. అంటే ఇప్పుడు నా దగ్గర కొలాటరల్ పెట్టడానికి ఏం లేదు, బట్ నా దగ్గర మంచి బిజినెస్ ప్రపోజల్ ఉంది, సాలిడ్ బిజినెస్ ప్లాన్ ఉంది, నడుస్తుంది అంటే ఇఫ్ యూ గెట్ ఇంక్యుబేటెడ్ దేర్ కదా, దే కెన్ ఆల్సో హెల్ప్ యూ గెట్ దట్. యాక్చువల్లీ మన స్టడీస్ అయిపోయాక మీరు ఏదైతే బిజినెస్ స్టార్ట్ చేస్తారో దాన్ని ఆ మధ్యలో ఫేస్ చేసే స్ట్రగుల్స్ యాక్చువల్లీ అంటే మేము స్ట్రగుల్స్ అనేమో కానీ మేము ఇనీషియల్గా ఒక టీమ్ లాగా స్టార్ట్ చేసాము. ఆ టీమ్ లాగా స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే నేను నా ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి స్టార్ట్ చేసింది అనమాట ఇది. అండ్ దెన్ నా ఫ్రెండ్ రచన అండ్ ఇంకొకరు నా జూనియర్ కలిసి స్టార్ట్ చేసిన తర్వాత కంటే యాజ్ అ టీమ్ ఆఫ్ 4 మేము స్టార్ట్ చేసినది. బట్ మాకేమైందంటే మేము కాలేజ్ అయిపోయింది, నేను MBA జాయిన్ అయ్యి అంటే అప్రాక్సిమేట్గా ఎట్లా అంటే నేను ఆల్మోస్ట్ ఎవ్రీడే ఒక 70 kilometers ట్రావెల్ చేసేది అనమాట. మా ఇల్లు ఇక్కడ నుంచి పంజాగుట్ట నుంచి గట్కేసరి వెళ్ళేది. ఎందుకంటే మా కాలేజ్ వాళ్ళు కూడా మాకు ఇనీషియల్గా సపోర్ట్ చేశారు. వాళ్ళు ఒక ఇంక్యుబేషన్ ఒకటి స్టార్ట్ చేసి దాంట్లోనే మమ్మల్ని ఇంక్యుబేట్ చేసుకున్నారు. అట్లా ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళు బిల్డ్ చేస్తున్నారు, బట్ కాలేజ్ అయిపోగానే అందరికి ఒక్కొక్కటి ఉంటుంది కదా. అంటే నేను MBA జాయిన్ అయిపోయా, కానీ మిగతా వాళ్ళందరికీ కూడా ఒకటి ఉంటుంది కదా, అరే వాళ్ళ పేరెంట్స్ కూడా ఏదో ఒకటి అనడం ఉంటుంది కదా. సో అట్లా కాకుండా మేమేమనుకున్నామంటే అంటే వాళ్ళు ఒకరి తర్వాత ఒకళ్ళు మెల్లిమెల్లిగా వెళ్ళిపోయి నేను ఒక్కదాన్నే మిగిలే అనమాట. అది కొంచెం మనకు అనిపిస్తుంది, అరే మనం కూడా ఏం చేయలేమా అనిపిస్తుంది. దెన్ మేము స్టార్ట్ చేసింది 4 members లాగా. దెన్ నేను కంపెనీ ఎట్లయితే రిజిస్టర్ చేశానో సిద్ధేష్ అని నాకు కో-ఫౌండర్, తనని నేను ఒక ఈవెంట్లో కలిసాను. ఈవెంట్ తర్వాతకి నాకు అర్థమైంది ఏంటంటే మేమిద్దరం ఒకటే పేస్ మీద ఉన్నాము, ఒకటే లాగా అర్థం చేస్తున్నామని చెప్పి మేమిద్దరం టీమప్ అయ్యి వర్క్ చేయడం స్టార్ట్ చేసామన్నమాట. వర్క్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాతకి ఏమైంది, మేము ఇప్పుడు యాక్చువల్లీ సిద్ధేష్ ఇంకొక నా జూనియర్ వేరే అతను మహేష్ అని మేము ముగ్గురం కలిసి మేము కొన్ని రోజులు నడిపించిన తర్వాత వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు లేరు. సో ఇట్స్ కంప్లీట్లీ మీ. అండ్ నాకు ఇప్పుడు కంప్లీట్లీ మా దగ్గర అంతా విమెన్ వర్క్ ఫోర్స్ ఉంటారు అనమాట.
ఎందుకంటే విమెన్ కూడా ఎందుకు అంటే మేము స్టార్ట్ చేసింది యాజ్ అంటే నేను ఓన్లీ విమెన్కే వర్క్ చేయాలని అట్లా ఏం లేదు. వాళ్ళకి ఎక్కడ అంటే ఇప్పుడు మీరు చూడండి ప్లాంట్ వర్కర్స్ మేల్ ఉంటారు, కానీ విమెన్ ఏంటంటే మా దగ్గర వర్క్ చేసే వాళ్ళు ఇంతకుముందు హౌస్ వైఫ్స్, ఇప్పుడు వాళ్ళకి ఇండిపెండెంట్గా ఉంటున్నారు అనమాట. వాళ్ళు కూడా ఎర్న్ చేస్తున్నారు. ఇప్పుడు విమెన్ ఎర్న్ చేస్తే ఏంటంటే డెసిజన్ మేకింగ్ లో కూడా హ్యాండ్ అప్పర్ హ్యాండ్ కాదు కానీ ఈక్వల్ హ్యాండ్. సో ఎప్పుడైనా మేము ఈక్వాలిటీ అంటే నేను అంతా మాట్లాడడం కానీ ఇట్స్ సంథింగ్ వేర్ వాళ్ళకు కూడా ఒక సార్ట్ ఆఫ్ డెసిజన్ మేకింగ్ పవర్ ఉంటుంది. సో అట్లా వాళ్ళు అసలు హౌస్ వైఫ్స్ ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు దేర్ ఇస్ అ డిఫరెన్స్. సో మేము అట్లా స్టార్ట్ చేసింది. మాకు కొద్దిగా అంటే మేము ఇప్పుడు ఇంతకుముందు మా టీమ్ సైజ్ మేము స్టార్ట్ చేసింది అయితే 4, దాని తర్వాత మళ్ళీ 3 అయ్యాం. అండ్ ఇప్పుడు వచ్చేసి మా దగ్గర 12 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు అనమాట. అంటే మా ప్లాంట్లో 4 వర్క్ చేస్తారు, ఒకళ్ళు లాజిస్టిక్స్ కోసం మా దగ్గర వేస్ట్ అంతా తీసుకొచ్చే వాళ్ళు ఉన్నారు, అండ్ 3 సేల్స్లో వర్క్ చేస్తారు. యాక్చువల్గా జిహెచ్ఎంసీ ఉంది కదా, జిహెచ్ఎంసీకి మీకు లింక్అప్ ఏంటి యాక్చువల్గా వాళ్ళ వేస్టేజ్ మొత్తం మీకు ఎందుకు ఇవ్వాలని? అంటే వాళ్ళంతా మాకు ఇవ్వట్లేదు, ఓన్లీ ఉప్పల్ డివిజన్లో ఒకటే మేము తీసుకుంటాం, అంటే వెజిటబుల్ మార్కెట్ది. ఎందుకు అంటే అంటే ఇప్పుడు యూజువల్గా మనకి ఏమవుతుందంటే జిహెచ్ఎంసీది మొత్తం రామ్కి వాళ్ళు తీసుకుంటారు. సో వాళ్ళది కాంట్రాక్ట్. సో వాళ్ళ ఇంట్లోంచి కలెక్ట్ చేసిన వేస్ట్ అంతా రామ్కీకి వెళ్ళిపోతుంది. సో అది జవహర్ నగర్ వెళ్తుంది. సో కానీ మిగతాది ఏదైతే వేస్ట్ ఉంటుంది కదా, అంటే ఇప్పుడు మార్కెట్స్లో ఇంకోటి అది ఎఫెక్టివ్గా వీళ్ళు ఏం చేయలేరు, దానికి ఒక కాంట్రాక్టర్ ఉంటారు అనమాట. సో దానికి ఏం చేయాలంటే వీళ్ళు మాకెందుకు ఇస్తున్నారంటే మేము వెళ్ళి రిక్వెస్ట్ చేసాం. ఇట్స్ లైక్ మున్సిపాలిటీలో వాళ్ళు బయట పడేసేది, రోడ్ మీద అట్లా వదిలేసేది, వాళ్ళు ఏంటంటే పిక్ కూడా చేయరు. సాయంత్రం కానీ పొద్దున కానీ ఎప్పుడో తీస్తారు వాళ్ళకి నచ్చినప్పుడు. సో అది పిక్ చేయని వేస్ట్ ఎందుకు, మేము తీసుకుంటాం అదంతా మాకు ఇవ్వండి అని నన్ను రిక్వెస్ట్ చేస్తే దెన్ వాళ్ళు మాకు అలొకేట్ చేశారు. అండ్ ఇట్లాంటివి రైతు బజార్స్, మార్కెట్స్ ఇట్లాంటివి ఎన్నో ఉంటాయి. మా ఐడియా ఏంటంటే ఫస్ట్ మేము ఇనిషియల్గా స్టార్ట్ చేసినప్పుడు కూడా ఇట్లాంటిది ఒక్కొక్క మా ప్లాంట్లో ఎన్నో వెజిటబుల్ మార్కెట్స్లో పెట్టాలి అని. సో ఇది మేము జస్ట్ యాజ్ అ పైలట్ స్టార్ట్ చేసింది, ఇప్పుడు ఇది ఇంకా ఎఫెక్టివ్గా నడుస్తుంది. సో ఆఫ్టర్ ఆహా మేము ఇంకోటి ప్లాన్ చేస్తున్నాం అనమాట మణికొండ సైడ్. సో ఎందుకంటే అటు సైడ్ కమ్యూనిటీస్ ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర గేటెడ్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు రూల్ ఉంటుంది, వాళ్ళ దగ్గర వచ్చే వేస్ట్ వాళ్ళే రీసైకిల్ చేయాలి. సో వాళ్ళ వేస్ట్ అంతా మేము తీసుకొని చేసేలాగా మేము ప్లానింగ్ అనమాట. యాక్చువల్లీ మనకి ఏదైతే ప్రోడక్ట్ స్టార్ట్ చేస్తాం కదా, అప్పటి నుంచి ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి ఏదైతే సమ్ పీరియడ్ ఆఫ్ ఉంటుంది కదా, అప్పుడు చాలా పీపుల్ మన సరౌండింగ్స్లో అరే ఎందుకు ఇది రిస్క్ ఎందుకు తీసుకుంటున్నాం, లైక్ జాబ్ చేయొచ్చు కదా అని అంటాం. అప్పుడు మనం స్టేట్ ఆఫ్ మైండ్ కూడా అరే ఎందుకు రిస్క్ తీసుకుంటున్నాం అనుకుంటారు కదా, అప్పుడు మీ వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుంది యాక్చువల్లీ? సో యాక్చువల్లీ యూజువల్గా మాకు అయింది ఏంటంటే మేము స్టార్ట్ చేసినప్పుడు అంటే ప్రోటోటైప్ అవి చేసినప్పుడు ఎవరికి తెలియదు నేను ఇదంతా చేస్తున్నాను కూడా. నా ఎంబీఏ అయిపోయింది 2020 పాస్డ్ అవుట్ నేను ఎంబీఏ. అండ్ 2019లో మనకు కోవిడ్ వచ్చింది, సెకండ్ వేవ్ వచ్చి 2021 ఆ టైంలో వచ్చింది. సో ఈ మధ్య గ్యాప్లో ఏమైందంటే మేము ఇంకా మెల్లిగా ఒక్కొక్కటి మా యూనిట్స్ ఒక్కొక్కరికి ఇచ్చి మీరు వాడి చూడండి, మీకు ఓకే అయితే మాకు చెప్పండి అట్లా చెప్తున్నాం అనమాట. చెప్పినప్పుడు అదే టైంలో ఏంటంటే లైక్ మనకు కూడా అనిపిస్తుంది ఒక స్టేజ్లో, అంటే వాళ్ళు అనడం కాదు మనం తీసుకునే విధానంని బట్టి ఉంటుంది అనమాట. సో మేమేంటంటే ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు కొన్ని రోజులు బాగానే ఉంది, అందరు రివ్యూస్ చెప్తున్నారు, దాన్ని బట్టి మేము మెషిన్స్ మార్చామంతా అయిపోయింది. అదే సెక్యూర్డ్ జాబ్ అని కాదు కానీ మనకి ఏదో ఒక ఇన్కమ్ సోర్స్ ఉండాలని అయితే అనిపిస్తుంది. వీ కాంట్ డిపెండ్ ఆన్ ఎనీబడి, అంటే అది మనకి డిపెండెన్సీ కాదు, మన పేరెంట్స్ మీద ఉన్నది డిపెండెన్సీ కాదు. కానీ అంటే ఇప్పుడు దిస్ ద రైట్ టైం వేర్ నేను ఎర్న్ చేయాలి, ఇంకా స్టార్ట్ చేయాలి అని ఒక పీరియడ్ ఉంటుంది మనకి. సో నాకేమైందంటే అదే టైంలో మా మమ్మీకి పారాలిసిస్ అటాక్ రావడం జరిగింది. సో ఇట్ వాస్ కంప్లీట్లీ డిప్రెసివ్ ఫేజ్ మా ఇంట్లో. అట్లా ఉన్నప్పుడు ఏంటంటే అది ఏదో ఒకటి చేయాలి అనే ఒక ఇదైతే ఉంటుంది అనమాట. అంటే ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న ఎవరికైనా ఉంటుంది, ఏదో ఒకటి చేయాలి, మనకి ఏదైనా ఇన్కమ్ సోర్స్ ఉండాలి అని ఉంటుంది. అంటే ఎవరో చెప్తున్నారని అంటే మనం పక్కన వాళ్ళ మాటలు తీసుకుంటూ ఉంటుంది, లేదు అంటే మనకి జాబ్ ఏదైనా తీసుకోవాలి అని మనకు ఉంటుంది. సో ఆ టైంలో నేనేం చేశానంటే యాజ్ పార్ట్ ఆఫ్ వన్ స్టెప్ నేను ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేశాను అనమాట. ఇట్స్ లైక్ ఐ యూస్ టు డూ డిజిటల్ మార్కెటింగ్ ఫర్ పీపుల్, బయట ఉన్న వాళ్ళకి. అట్లా నా ఐడియా వదిలేలే, దీని మీద వర్క్ చేస్తూ ఇన్ ద ఈవినింగ్ టైమ్స్ ఐ యూస్ టు డూ ఫ్రీలాన్సింగ్. అట్లా చేస్తే ఏమవుతుందంటే మనకి కూడా అంటే మనకు కావాల్సిన ఏదైతే ఇన్కమ్ సపోర్ట్ మనకు వస్తుంది, మిగతా కావాల్సిన అంటే మనకి మన ఐడియా మీద మనకు వర్క్ చేసుకోవడానికి కూడా టైం ఉంటుంది. ఇప్పుడు నేను జాబ్ చేస్తుంటే ఏంటంటే ఎవ్రీడే నేను దానికే వెళ్ళేసి రావడం, ఇంకోటి చేయడం ఉంటుంది. అండ్ ఫ్రీలాన్సింగ్ వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే మన టైంని బట్టి మనం చేయొచ్చు, వాళ్ళకి వర్క్ అయిపోతే చాలు.
అట్లా నాకు దొరికిన కంపెనీస్ కూడా మంచిగా దొరకడం వల్ల నేను ఫ్రీలాన్సింగ్ చేసి వాళ్ళకి కూడా మంచి బిజినెస్ అయ్యి, సో ఇట్స్ సంథింగ్ వేర్ వాళ్ళకి హెల్ప్ అయింది, నాకు హెల్ప్ అయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను చేసిన కంపెనీస్ కూడా నాకంటే ఒక స్టెప్ ముందున్న కంపెనీస్. ఆ స్టెప్ ముందున్న కంపెనీస్లో ఏమవుతుందంటే ముందు మనకి ఏమవుతుందో ముందే మనకు తెలుస్తుంది ఆల్రెడీ. సో అదొకటి నాకు యాడెడ్ అడ్వాంటేజ్ అయింది. చాలా మంది కొత్త పీపుల్ లైక్ స్టడీస్ అయిపోయాక ఈ బిజినెస్ సెక్టర్ వస్తూ ఉంటారు కదా, లైక్ వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ అంటే యూజువల్గా మనం ఒక కాలేజ్ నుంచి ఒక చిన్న ఐడియా యూజువల్గా అందరికి ఉంటుంది. దాన్ని మనం బయటికి వచ్చి చేయాలంటే కొద్దిగా అంటే ఇది పర్సీవ్ చేయాలి అనే ఒక స్ట్రాంగ్ బిలీఫ్ ఉండాలి, ఇంకొంచెం మొండితనం ఉండాలి. ఎందుకంటే ఆ ఐడియాని నీకు కాదని చెప్తే వాళ్ళకి నమ్మకం ఉందనుకోండి, వాళ్ళు ఏదైనా చేయగలరు. అంటే నేను మొండి అంటే నేను పట్టుకుని కుందేలకి 3 కాళ్ళు అనమన్నట్లే, బట్ నువ్వు నమ్మిన ఐడియాని దాన్ని పర్సూ చేసే అంత నమ్మకం అయితే ఉండి పర్సూ చేయగలగాలి. అండ్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. అంటే ఇది యూజువల్గా ఇప్పుడు మన కాలేజ్లో చాలా ఎక్స్పోజర్ వస్తుంది. వచ్చినప్పుడు ఏంటంటే అరే ఇవన్నీ కరెక్ట్ పాయింట్స్ అయినా నేను ఆలోచించేవని వ్యాలిడేట్ చేసుకొని అంత అయిపోయి ముందుకు వచ్చేటప్పటికి ఈ ఐడియా నీకు నడుస్తుంది అన్నప్పుడు వాళ్ళ రిలేటివ్స్ కానీ ఇంకోళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరు చెప్పినా కూడా లేదు ఇది అవుతుంది అని వాళ్ళకి నమ్మకం ఉంటే అప్పుడు సార్ట్ ఆఫ్ మొండితనం వస్తుంది. అది ఉండాలన్నమాట. అండ్ కొంచెం ఏదన్నా ఎదురు దెబ్బలు తగిలినా కూడా తట్టుకోగలిగేటట్టు ఉండాలి. ఎందుకంటే అండ్ ఆల్సో స్టార్టప్స్ మనం ఏదైనా చేసేటప్పుడు యూజువల్గా మేమేమనుకున్నామంటే మేము ప్రోడక్ట్ తయారు చేస్తాము, మార్కెట్లోకి వెళ్ళిపోతాం, అమ్మేస్తాం, రేపటికి ఇదంతా అయిపోతుంది అనుకున్నాం. కానీ అది అట్లా కాదనమాట. సో మనకేంటంటే ఏదన్నా సిచ్యువేషన్ ఏదన్నా మనకి చాలా గట్టిగా తగులుతాయి దెబ్బలు ఈ దాంట్లో ఉన్నప్పుడు, దాన్ని తట్టుకునేటట్టు ఉండాలి. అండ్ అడాప్టబిలిటీ ఉండాలి. ఇది నడవట్లే, నేను ఇప్పటివరకు నేర్చుకుంది చేసినంతా కూడా ఒకసారి ఇది టెస్ట్ చేసి చూసి అది నడవకపోతే వేరే దానికి వెళ్తున్నాను అనమాట. సో అడాప్టబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక స్టార్టప్ లేదంటే ఒక ఫౌండర్కి కానీ. ఎందుకంటే ఇది నడవట్లేదు దానికే స్టిక్ ఆన్ అయ్యి ఉండకూడదు అనమాట. దాన్ని మళ్ళీ మార్చగలగాలి. అండ్ మన సెల్ఫ్ వ్యాలిడేషన్ చేసుకోగలగాలి. సెల్ఫ్ వ్యాలిడేషన్ ఏంటంటే అరే ఇది నేను చేసేది కరెక్టా కాదా ఇంకోటా అనేది మనం వేరే వాళ్ళ నుంచి కంపేర్ చేసుకునే బదులు వేరే వాళ్ళ దగ్గర నుంచి లెసన్స్ నేర్చుకోవచ్చు. అరే వీళ్ళు ఇది చేసి తప్పైంది, నాకు ఒకసారి నేను చేసి చూస్తే నడవకపోతే వేరే దానికి మారగలుగుతా అనేటట్టు ఉండాలి. సెల్ఫ్ వ్యాలిడేషన్ కూడా చేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే మనం చిన్నగా కాలేజ్ నుంచి వచ్చేటప్పటికి వెంటనే అర్థం కాదు. ఎవరైనా చెప్పినా కూడా అరే ఇట్లా ఎందుకు అవుతుంది అని అనిపిస్తుంది మనకి. బట్ ఇవన్నీ కొంచెం ఈ స్కిల్స్ మనం ఎవరో నేర్పించేవి కాదు, మన ఇన్వైబ్ ఉంటాయి మనకు ఆల్రెడీ లోపల. బట్ మనం తీసి ఆ టైంలో వాడగలగాలి. నేను చాలా వాడలేకపోయాను. ఎవరన్నా చెప్తుంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మా అమ్మ ఉన్నాడు, ఇది ఇట్లా కాదు ఇట్లా అని చెప్తే నాకు కోపం వచ్చేది. బట్ కొన్ని రోజుల తర్వాతకి ఏంటంటే అర్థమవుతుంది అనమాట వాట్ వీఆర్ డూయింగ్, ఇది కరెక్టా కాదా అనేది. సో దట్ ఈస్ వాట్, అది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ మన దగ్గర ఒక ఐడియా ఉంటుంది కదా, ఐడియాని లైక్ ఈ టీ హబ్ వాళ్ళకి కానీ లేకపోతే వీ హబ్ వాళ్ళకి చేస్తే వాళ్ళు మనకి ఏ విధంగా లైక్ ఫండింగ్ విషయంలో కావచ్చు, మెంటర్షిప్ విషయంలో కావచ్చు, ఏ విధంగా మనకు హెల్ప్ చేస్తారు అనమాట. సో నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే మనకి ఐడియా వ్యాలిడేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఐడియా వ్యాలిడేషన్కి ఈ టీ హబ్ కానీ వీ హబ్ కానీ ఎవరైనా కూడా మీ దగ్గర జస్ట్ ఒక ఐడియా ఉండి మీరు ఏదన్నా నార్మల్ ప్రోడక్ట్ కూడా తయారు చేయగల కెపాసిటీ మీ దగ్గర ఉండి లేదు, అది కూడా లేదనుకోండి, జస్ట్ ఐడియా ఉంది, దాన్ని వ్యాలిడేట్ చేయాలనుకున్నా కూడా నేను యాజ్ పార్ట్ ఆఫ్ వీ హబ్ ఇంతకుముందు మేము వాళ్ళ కోహర్ట్లో ఉన్నాం కాబట్టి నేను చెప్తున్నాను. సో వీ హబ్ స్టార్ట్ అయింది 2018, నాకు ఐడియా వచ్చింది 2018. మేము వాళ్ళ కోహర్ట్లో ఉన్నది 2020, అంటే సెకండ్ బ్యాచ్లో కోహర్ట్లో మేము ఉన్నాం వాళ్ళ దగ్గర. సో అప్పుడు నా దగ్గర జస్ట్ ఐడియానే ఉంది, ఇవన్నీ చేయడానికి ఏం లేదు. నాకైనా బెనిఫిట్ నేను చెప్తాను. నాకు ఏదో ఒకటి చేయాలని ఉంది, నా దగ్గర ఈ ఐడియా ఉంది, నేను అప్లై చేసుకున్నా. వాళ్ళ దగ్గర ఏంటంటే ఒక ప్రాసెస్ నడుస్తుంది. ఈ ఐడియా నిజంగానే అవుతుందా అని వాళ్ళకి అనిపిస్తే దే విల్ బిల్డ్ లైక్ ఇట్లా ఐడియా ఉంది అన్నప్పుడు వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మనతో మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడిన తర్వాత నేను బిల్డ్ చేద్దాం అనుకుంటున్నా. నాకు అప్పటికే ట్రయల్స్ చేస్తున్నాను నేను బిల్డ్ చేయడానికి. బిల్డ్ చేసేటప్పటికి ఏంటంటే యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్ బిల్డ్ చేసేటప్పుడు ఆ ఐడియాని మనం టెస్ట్ చేసుకోవడానికి కానీ అట్లీస్ట్ వ్యాలిడేట్ చేయడానికి కానీ మనకి ఎవరో ఒకరు దొరుకుతారు. ఇప్పుడు నేనున్నా, నాకు ఏదైనా ఐడియా వచ్చింది, నాకు నేను తోపనే అనిపిస్తా, బట్ అది కాదు కదా, బయట నిజంగా నడుస్తుందా లేదా అని మనకు తెలియాలి. సో అవి మనకి దానివల్ల తెలుస్తుంది. వ్యాలిడేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఏదైనా ఐడియా వస్తే అది వాళ్ళ దగ్గర నుంచి మనకు వస్తుంది, టీ హబ్ కానీ వీ హబ్ కానీ ఏదో ఒకటి. సో అది అయిపోయిన తర్వాతకి ఏంటంటే మనం ప్రోటోటైప్ కానీ ప్రోడక్ట్ బిల్డ్ చేయడం కానీ
ఆ సపోర్ట్ కూడా వాళ్ళ దగ్గర నుంచి మనకు వస్తుంది. ఇప్పుడు మనం తెలంగాణ గవర్నమెంటే చూసుకుంటే యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్ టీ వర్క్స్ ఉంది, దాంట్లో చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. బట్ ఇఫ్ వీ వాంట్ ఎనీ అదర్ గైడెన్స్ కానీ ఏదన్నా మనం బిల్డ్ చేస్తున్నాం అని మనకు గైడెన్స్ కావాలి, అప్పుడు టీ వర్క్స్ వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు. ఇఫ్ నాట్ దట్ మన బిల్డ్ ప్రోడక్ట్ ఉంది అంత అయిపోయింది, జస్ట్ దీన్ని మార్కెట్ చేసుకోవడానికి నాకు ఏదైనా హెల్ప్ కావాలి, అట్లయినా వాళ్ళ దగ్గర నుంచి మనం హెల్ప్ తీసుకోవచ్చు. లేదు అన్నీ ఉన్నాయి, జస్ట్ నాకు ఫండింగ్ కావాలి, నాకు గవర్నమెంట్ స్కీమ్స్ నుంచి కావాలనుకుంటే త్రూ వీ హబ్ స్టార్టప్ ఇండియాకి అప్లై చేసుకోవచ్చు, త్రూ టీ హబ్ స్టార్టప్ ఇండియాకి అప్లై చేసుకోవచ్చు. లేదంటే అదర్ స్కీమ్స్ ఉంటాయి గవర్నమెంట్ నుంచి, లేదు నాకు కొలాటరల్ లేకుండా లోన్ కావాలి అట్లయినా కూడా చేస్తారు. లేదు పూల్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఉంటారు వాళ్ళ దగ్గర నుంచైనా మనకి డబ్బులు వచ్చేలాగా. అంటే లైక్ బీ హబ్ ఈజ్ అ మిడిల్ మెన్ అనమాట. సో ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటే మనం వీళ్ళకేం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇట్స్ లైక్ వాళ్ళ స్టార్టప్ కదా, మనం వెన్ వీఆర్ ఇంక్యుబేటెడ్ వీఆర్ ఆల్సో హెల్పింగ్ వీ హబ్. ఎట్లా అంటే వీ హబ్ ఒక నార్మల్ లైక్ వాళ్ళు నాన్ ప్రాఫిట్ కాదు, ఫర్ ప్రాఫిట్ కాదు, వాళ్ళు నాన్ ప్రాఫిట్. కాబట్టి మనం యాజ్ పార్ట్ ఆఫ్ వీ హబ్ మన వీ హబ్కే కాదు, మన గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్లో కూడా మనం కాంట్రిబ్యూట్ చేస్తాం కదా వెన్ విల్ బీ ట్యాక్స్ పేయర్స్. లైక్ మీరు ఈ బిజినెస్ సెక్టర్లో మీ మెంటర్షిప్ ఇవ్వరనమాట. సో యూజువల్గా నేను స్టార్ట్ చేసినప్పుడు శక్తి ద ఎంపతి ప్రాజెక్ట్ అని ఒకటి ఉందన్నమాట. నేను ఈ బిల్డ్ చేసి వీ హబ్ పార్ట్ ఎట్లా అయిందో ఆఫ్టర్ దాట్ మేము శక్తి ద ఎంపతి ప్రాజెక్ట్ అని ఓన్లీ ఫర్ విమెన్ అనమాట. వాళ్ళు ఫర్ ప్రాఫిట్కి ఇంక్యుబేట్ చేసుకుంటారు, నాన్ ప్రాఫిట్కి కూడా ఇంక్యుబేట్ చేసుకుంటారు. సో శక్తి వాళ్ళ దాంట్లో వాళ్ళు ఏంటంటే ఒక మెంటర్షిప్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ నిజంగా ఒక విమెన్కి ఇవ్వగలిగితే వాళ్ళు విమెన్ చాలా ముందుకు వెళ్తారు కదా అని చెప్పి రేణు ఫౌండర్ అనమాట. సో రేణు ఉండి ఇట్లా స్టార్ట్ చేసిన తర్వాత ఇందులో కూడా మేము సెకండ్ కోవర్ట్ వాళ్ళకి. సో అట్లా ఉన్నప్పుడు అందులో నాకు మెంటర్ లాగా జయశ్రీ ఉన్నారు. సో షీఈ్ లైక్ అంటే నేను అప్పుడే స్టార్ట్ చేసింది కదా, నాకు చాలా స్టూపిడ్ డౌట్స్ వచ్చేవన్నమాట. ఇది ఇట్లా చేస్తే ఎందుకు ఇట్లనే చేయాలి కదా అంటే మనం అవి స్టూపిడ్ అని కూడా అనుకోవద్దు, ఎందుకంటే అందులోనే మనకు ఆన్సర్ ఉంటుంది. సో మెంటర్ అంటే మనకి ఏంది, నువ్వు ఇది చేయి అని చెప్పారనమాట. మన ఐడియాస్ అన్నీ నీకేది బెనిఫిటో నువ్వే ఆలోచించుకునేటట్టు చేస్తారు. అది నేను ఒక జయశ్రీ నుంచి చాలా నేర్చుకున్నా. అండ్ ఈ మొత్తం ప్రాసెస్లో నాకు మెంటర్ అంటే ఐ వుడ్ ఆల్వేస్ సే, అంటే ఎవరైతే ఉన్నారో జయశ్రీ వాజ్ ది మెంటర్ ఇన్ ద, అంటే ఇనీషియల్ స్టార్టింగ్ డేస్లో అయితే మాత్రం నేను చెప్పాను కదా వివిఐటీలో నేను చదివేటప్పుడు అనిల్ సార్ ఉండేవాళ్ళు, ఈ వాజ్ మెంటర్ నాకు. దెన్ ఆఫ్టర్ దాట్ జయశ్రీ మెంటరింగ్ ఉందన్నమాట త్రూ అవుట్ దిస్ శక్తి కోహర్ట్. అట్లే కాకుండా జయశ్రీ దగ్గర థింగ్ ఏంటంటే నేను ఇదేమన్నా అయిపోయిన తర్వాత కూడా ఇఫ్ ఐ వాంట్ టు రీచ్ అవుట్ టు హర్ షీఈ్ ఆల్వేస్ అవైలబుల్. అంటే వీఆర్ ఎట్ అ వెరీ గుడ్ పేజ్ అనమాట. అంటే లైక్ మంచి రిలేషన్స్ తోటి ఉండి అట్లా జయశ్రీ మంచి మెంటర్. సో ఇప్పుడు ఏంటంటే వెన్ వీఆర్ ఇన్ స్కేలింగ్ అప్ కదా, వీ నీడ్ లాట్ ఆఫ్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. ఆ టైంలో ఏంటంటే అంటే ఇది నువ్వు ఇట్లనే చేస్తే ఎందుకు ఇట్లా, ఇంకోటి ఎట్లా అనేది మనకి బాగా తెలియాలి. అరే నేను ఒక వీడియో ఇవాళ ఇట్లా పెడుతున్నప్పుడు ఇట్లా చేస్తే అంటే నవ్వడం కాదు కానీ ఇట్స్ లాట్ ఆఫ్ ఆ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉంటుంది కదా, అది మా అన్నయ్య చేస్తాడు. ఈజ్ లైక్ అ బిగ్గర్ మెంటర్ అని చెప్పొచ్చు నాకైతే. ఇప్పుడు ఎట్లా అంటే ఇట్స్ లైక్ నేను చేసే ప్రతి ఒక్క యాక్టివిటీ తెలుసు అంటే మా అన్నయ్య నార్మల్ ఈ డజంట్ బిలాంగ్ టు ఎనీ స్టార్ట్అప్ ఆర్ ఎనీథింగ్. మంచి సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటాడు, కానీ ఉంటాడు. సో అట్లా ఉన్నప్పుడు ఏంటంటే అంటే నాకు ఒక కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించి చెప్పాలి కదా ఏదైనా ఆన్సర్ ఉంటే. సో అట్లా మనకి లాట్ ఆఫ్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం కావాలి డిజైన్లో, సోషల్ మీడియాలో, ఇంకేదన్నా కూడా. ఇట్లాంటిది ఇప్పుడు ప్రస్తుతానికి మా అన్నయ్య. యాక్చువల్లీ అండ్ ఓకే, మనకి చాలా పీపుల్ అనుకుంటారు కదా ఈ టీ హబ్లో లైక్ వీ హబ్లో ఫండింగ్ చాలా లేట్ అవుతుంది అనుకుంటారు. ఎందుకంటే లైక్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లైక్ ఫండింగ్ విషయంలో చాలా లేట్ అవుతుంది అనుకుంటారు. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో లైక్ మన దగ్గర ఒక ఐడియా ఉంది, వాళ్ళ దగ్గర నచ్చి ఎంబడే చేస్తారు లేకపోతే డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. టీ హబ్ వాళ్ళు ఇయ్యరు. టీ హబ్ ఉంది అనుకోండి, వాళ్ళకి టీ ఫండ్ ఉంటుంది సపరేట్గా, వాళ్ళలో కూడా వాళ్ళు సపరేట్ ఇయ్యరు అనమాట. గ్రూప్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఉంటారు, సో వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. లేదా యాజ్ అ గ్రాంట్ లాగా అనుకుంటే విత్ ద హెల్ప్ ఆఫ్ గవర్నమెంట్ నుంచి వస్తుంది అనమాట గ్రాంట్. సో వీళ్ళ దగ్గర నుంచి ఎందుకు లేట్, ఇప్పుడు మనం ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారు కదా పూల్ ఆఫ్ ఇన్వెస్టర్స్, వాళ్ళు ఏంటంటే ఏంజల్ ఇన్వెస్టర్స్ ఉంటారు. సో ఇంకొకటి ఏంటంటే కొంతమంది వెంచర్ క్యాపిటలిస్ట్ అట్లా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి అంటే కొంచెం వాళ్ళ ప్రాసెస్ ఏంటంటే కొంచెం ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది కదా, మనదంతా డ్యూ డెలిజెన్స్ ప్రాసెస్ అవ్వాలి, ముందుకు వెళ్ళాలి, చేయాలి అవన్నీ అనుకుంటే. సో అట్లా కొంచెం డిలే అవుతుంది. టీ హబ్ వీ హబ్ వాళ్ళ సంబంధం అయితే ఏమి ఉండదు అందులో. సో గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ నేను నా ప్రాసెస్ చెప్తాను మీకు. నాకు గ్రాంట్ వచ్చింది
సో గ్రాంట్ వచ్చినప్పుడు ఏంటంటే నాకు శాంక్షన్ అయ్యేది మేబీ ఒక 10-15 డేస్లో శాంక్షన్ అయిపోయింది. దాన్ని అంటే స్టార్టప్ ఇండియా స్కీమ్ నుంచి వీహాబ్ వాళ్ళు రిలీజ్ చేసేది అనమాట ఇది. సో స్టార్టప్ ఇండియా మనకి ఫండ్ రిలీజ్ చేయాలంటే మధ్యలో ఒక ఇంక్యుబేటర్ దగ్గర వాళ్ళ రికగ్నైజ్డ్ ఇంక్యుబేటర్ దగ్గర మనం ఇంక్యుబేట్ అయి ఉండాలి. సో వీహాబ్ నుంచి నాకు వచ్చినప్పుడు మాకేంటంటే 15-20 డేస్లో శాంక్షన్ అయిపోయింది. నాకు శాంక్షన్ లెటర్ వచ్చింది. ఆఫ్టర్ 20 డేస్ నాకు ఫండ్ కూడా వచ్చేసింది అనమాట నా బ్యాంక్ అకౌంట్లో. అండ్ నేను ఆ ఫండ్ యూటిలైజేషన్ సర్టిఫికేట్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత సెకండ్ ట్రాన్స్ వస్తుంది నాకు. ఫస్ట్ కొంచెం వస్తుంది, త్రీ ట్రాన్సెస్ లాగిస్తారు వాళ్ళు. సో 3 టైమ్స్ వస్తుంది అనమాట. యాక్చువల్లీ మనకి ఫండింగ్ వెళ్ళే ముందు లైక్ ఇలాంటి టీ హబ్కి వెళ్తే బెస్టా, లేకపోతే లైక్ వెంచర్ క్యాపిటల్స్ కావాలి, లేదా వేరే బ్యాంకింగ్ సెక్టర్కి వెళ్తే బెస్ట్ అనమాట లైక్ ఇప్పుడున్న పీపుల్స్? సో యాక్చువల్గా ఏంటంటే మీకు అన్నీ తెలుసు అనుకుంటే బ్యాంకింగ్ సెక్టర్ సైడ్ వెళ్తే బెటర్. ఎందుకంటే మీరు డెట్ తీసుకుంటారు, మీ దగ్గరనే ఈక్విటీ ఉంటుంది, మీరు ఎక్కడ డైల్యూట్ చేయరు, దాన్ని తీసుకెళ్ళి పెద్దగా గ్రో అవుతారు. అన్నీ తెలుసు నేను అన్నీ చేసుకోగలుగుతా అనుకుంటే అది బ్యాంకింగ్ సైడ్ పోయి డెట్ తీసుకోవడం బెటర్. సెకండ్ థింగ్ ఏంటంటే నాకు కొంచెం తెలుసు, నాకు కొంచెం మెంటరింగ్ కావాలి, కొంచెం స్ట్రాటజిక్ ఇన్వెస్టర్ లాగా ఉండాలి, నేను తీసుకునే డెసిషన్ కూడా ఉండాలి అనుకుంటే కొంతమంది పెద్ద బిజినెస్ బిల్డ్ చేసి ఆల్రెడీ ఉంటుంటారు. సో అట్లున్నప్పుడు ఏంజిల్ ఇన్వెస్ట్మెంట్కి వెళ్తే బెటర్. అంటే ఏంజిల్ ఇన్వెస్ట్మెంట్ కూడా పెద్దగా చేయరు, వాళ్ళు కొద్దిగా చేస్తారు కాబట్టి అప్పుడు కానీ ఏంజిల్ ఇన్వెస్ట్మెంట్ కానీ వెంచర్ క్యాపిటలిస్ట్ కానీ అప్పుడు వెళ్తే బెటర్ ఉంటుంది అనమాట. సో ఈ రెండు అట్లా వెళ్తే ఏమవుతుంది అంటే మనకి ఒక సపోర్ట్ కూడా వస్తుంది. మన బిజినెస్ స్ట్రాటజిక్ డెసిషన్స్లో కూడా అంటే ఇప్పుడు నేను ఇన్వెస్ట్మెంట్ ఎన్ని రోజులు తీసుకోకపోవడానికి రీజన్ ఏంటంటే నాకు ఒక ప్రాసెస్ ఉంది, ఎట్లా చేయాలి ఏం చేయాలనేది. వేరే వాళ్ళు వచ్చి నువ్వు ఇది చేయండి నేను వినను, ఎవరు చెప్పి నేను. సో నాకు నేను చెప్పినట్టుగా నడవాలి కాబట్టి అంటే ఇది నాది. సో అంటే అంటే నేను ఇయ్యద్దా అంటే ఇయ్యద్దని కాదు, అంటే నాకు ఒక సార్ట్ ఆఫ్ గోల్ ఉంటుంది కదా, నేను ఈ కంపెనీని కొన్ని రోజుల్లో ఎక్కడ చూద్దాం అనుకుంటున్నాను. సో ఆ డెసిషన్స్ నేను తీసుకుందామని కొన్ని రోజులు ఇట్లనే స్టాగ్నెంట్ చేసి ఆపింది. ఇన్వెస్ట్మెంట్ ఎవరు చేస్తా అన్నా కూడా తీసుకోని రీజన్ అది. ఇప్పుడు ఏంటంటే కొంచెం స్కేలప్ చేయాలి, కొంచెం నా ఐడియాలజీ కూడా మారాలి. సో అండ్ దీన్ని పెద్దగా చేయాలంటే నేను నాకు నచ్చినట్టే చేస్తా అంటే అవ్వదు. సో ఇట్లా అంటే కొంచెం నా గోల్ అయితే ఎండ్ గోల్ సేమ్ ఉంది, కానీ కొంచెం ప్రాసెస్ చేసేవి మారిందన్నమాట. సో అందుకని ఇప్పుడు నేను ఇన్వెస్ట్మెంట్ చేసేస్తాను. యాక్చువల్లీ మీ ప్రోడక్ట్స్ లైక్ ఎన్ని ఏరియాస్ వరకు ఇప్పుడైతే సెల్ చేస్తున్నారు? లైక్ మేము ఇప్పుడు మోర్ దెన్ 23 స్టేట్స్లో అవి డొమెస్టిక్ కంపోస్టర్స్, గ్రీన్ మిక్స్ పౌడర్ అవి సెల్ చేస్తాము. కంపోస్ట్ మాత్రం ఓన్లీ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్స్ ఆర్ హైదరాబాద్ అక్కడే సెల్ చేస్తాము, బికాజ్ లాజిస్టిక్స్ ఇష్యూస్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మేము ఇవి డీసెంట్రలైజ్ చేద్దాం అనుకుంటున్నాం, వేస్ట్ రీసైక్లింగ్ యూనిట్స్ చేస్తే ఏంటంటే అందరికీ లాజిస్టిక్స్ కాస్ట్ తగ్గుతుంది, మేము కూడా మంచి ప్రైస్కి ఇవ్వగలమని. యాక్చువల్లీ మేము కమింగ్ టు మార్కెటింగ్ అనమాట. మీరు మార్కెటింగ్ లైక్ డిజిటల్ మార్కెటింగ్ చేస్తారా, లేకపోతే డిఫరెంట్ ఎలాంటి మార్కెటింగ్ అప్లై చేస్తారా మేడం? మేము డిజిటల్ మార్కెటింగ్ చేస్తాం, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ చేస్తాం. డిజిటల్ మార్కెటింగ్ మేము యాడ్ క్యాంపెయిన్స్ నడుపుతాం. ఐఎమ్ వెరీ గుడ్ ఎట్ ఇట్. నేను బాగా కళ్ళు మూసుకొని చెప్పగలం నా గుడ్ ఎక్స్పీరియన్స్ బాగున్నది అంటే డిజిటల్ మార్కెటింగ్. ఎందుకంటే నా సొంతంగా నేర్చుకున్నది నేను, అండ్ నేర్చుకొని ట్రై అండ్ టెస్ట్ నేను నా దాని మీదే చేసిన అనమాట. సో అట్లా చేసిన తర్వాతకి ఏంటంటే మాకు ఇప్పుడు జనరేట్ అయ్యే ప్రతి ఒక్క లీడ్ కూడా ఎట్లా జనరేట్ అవుతుంది, ఏ కాస్ట్కి జనరేట్ అవుతుంది, ఇవన్నీ కూడా నాకు తెలుసు యాజ్ అ ఫౌండర్. ఈ ప్రతి ఒక్క ఫౌండర్కి వాళ్ళ మార్కెట్ సెగ్మెంట్ తెలియాలి, వాళ్ళు ఎట్లాంటి మార్కెట్ ఆప్ట్ చేసుకుంటున్నారో తెలియాలి. ఎందుకంటే తెలియనప్పుడు మన టార్గెట్ ఆడియన్సే మనం మిస్ అవుతుంటాం, వాళ్ళు ఏం కోరుకుంటున్నారో అది కూడా తెలియాలి. కంప్లీట్ మార్కెటింగ్ నేనే చూసుకుంటాం. ఎందుకంటే అండ్ ఆల్సో మేము ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ చేయాల్సింది ఎందుకు చేస్తున్నామంటే యూజువల్గా నేను ఇంతకుముందు చెప్పినట్టు మాది లైఫ్ స్టైల్ చేంజ్. అది మనం ఏంటంటే మనం ముందు అంటే ఇప్పుడు మనం ఇన్ఫ్లుయెన్సర్ లైఫ్ చూసుకుంటే వాళ్ళకి వెనకాల లైఫ్ ఏమి ఉండదు అనమాట, వాళ్ళు కెమెరా ముందు చూపించేది మాత్రమే వాళ్ళు అట్లా ఉండేది. కానీ వాళ్ళు జనాలు ఏమనుకుంటారంటే అదే కరెక్ట్ అనుకొని అదే ఫాలో అవుతుంటారు అనమాట. సో యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్ కూడా మాకు ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఎక్కడ బెనిఫిట్ అవుతుంది అంటే వాళ్ళు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళు అది ఫాలో అవుతున్నప్పుడు వీళ్ళు కూడా ఫాలో అవుతారు. సో అట్లా మాకు వాళ్ళ లైఫ్లో చేంజ్ తీసుకురావడానికి ఇది హెల్ప్ అవుతుంది, అందుకన్నట్టు మేము ఇది చేస్తాం ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. యాక్చువల్లీ మీరు అంటే లోకల్ ఉన్న ఫార్మర్స్ తోటి ముందు మాట్లాడి లైక్ ప్రోడక్ట్ తయారు చేస్తారా, లేకపోతే ప్రోడక్ట్ తయారు చేస్తారా? మా దగ్గర ఏంటంటే డిమాండ్ని బట్టి తయారు చేయము. మాకు ఎవ్రీడే ఒక 4 to 5 tons ఆఫ్ వేస్ట్ వస్తుంది, దాన్ని రీసైకిల్ చేస్తాము. దాన్ని నేను ఎట్లనైనా అటు ఇటు చేసి పుష్ చేసి అమ్మేస్తాను. సో అదొకటి ఏంటంటే మాకు ఫస్ట్ థింగ్ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు చేస్తున్నాము ఇప్పుడు, ఎందుకంటే మెజారిటీ మా దగ్గర సేల్స్ అయ్యేవి టెర్రస్ గార్డెనర్స్ తీసుకుంటారు అనమాట. ఎందుకంటే టెర్రస్ గార్డెనర్స్ మేము ఇక్కడ హైదరాబాద్లో పెట్టినప్పుడు ఫార్మర్స్ని రీచ్ అవ్వడానికి మాకు లాజిస్టిక్స్ కాస్ట్ ఎక్కువ అవుతుంది.
ఆ లాజిస్టిక్స్ కాస్ట్ కంటే కూడా ఈ టెర్రస్ గార్డెనర్స్ అనుకోండి వాళ్ళు మా ప్లాంట్కి వచ్చి తీసుకుంటారు, లేదంటే మేము ఇక్కడ నుంచి తక్కువ డెలివరీ ఛార్జెస్లో వాళ్ళకి ఇచ్చేస్తాము. సో వాళ్ళు మాకు ఎక్కువ అవుతారు. అండ్ కొంతమంది ఏంటంటే బాగా లైక్ ఎగ్జాటిక్ క్రాప్స్ చేస్తుంటారు కదా, అంటే ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ మనకు నార్మల్ అయిపోయింది, కానీ యూజువల్గా అట్లాంటివి ఏదైనా వేసినప్పుడు లేకపోతే ఎక్స్పోర్ట్ క్వాలిటీ చేసేటప్పుడు వాళ్ళు మా దగ్గరకు వచ్చి మరీ తీసుకొని వెళ్తారు అనమాట, బికాజ్ మేము న్యాచురల్గా చేస్తాం కాబట్టి. వెన్ కంపేర్ టు ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ అయితే మనకైతే కాస్ట్ ఆఫ్ డెలివరీ తగ్గిపోతుంది, బట్ లాంగ్ డిస్టెన్స్ అయితే మనకి కాస్ట్ ఆఫ్ పెరిగిపోతుంది కదా, దానికి మీరు ఎలాంటి? మీరు మా డొమెస్టిక్ ప్రోడక్ట్ తీసుకుంటే డొమెస్టిక్ ప్రోడక్ట్లో ఏమవుతుందంటే మేము ఎక్కడికైనా కానీ సేమ్ ఫిక్స్డ్ డెలివరీ ఛార్జెస్ సేమ్ ఉంటాయి. మీరు నార్త్ ఈస్ట్ స్టేట్స్కి తీసుకున్నా కూడా అంతే ఉంటుంది. బట్ కంపోస్ట్ అటు సైడ్ షిప్పే చేయము అసలు, మేము ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ షిప్ చేస్తాము, అప్పుడప్పుడు కర్ణాటక, అంతే తప్ప. అది కూడా అండ్ కాస్ట్ ఆఫ్ లాజిస్టిక్స్ అంటే మేము ఇప్పుడు ప్రస్తుతానికి అంటే ఇప్పుడు కొన్ని దగ్గర ఫర్ సపోజ్ నేను ఒక ఫిక్స్డ్ డెలివరీ ఛార్జ్ పెట్టాను అనుకోండి, ఇక్కడనే కొన్ని దగ్గర ఉన్న ప్లేసెస్లో నాకు బెనిఫిట్ అవుతుంది. దూరం పోయినప్పుడు ఇట్స్ లైక్ ఏదో ఒక పాయింట్లో ఎక్కడో ఒక్కడ మనకి లాస్ అనేది అవుతుంది. సో అయినప్పుడు ఏంటంటే దాన్ని ఫుల్ఫిల్ చేస్తే ఏవైతే అది ఆ గ్యాప్ని చేసేది ఏంటంటే మన నార్మల్ మనం ఏదైతే దగ్గరలో ఉన్న డెలివరీస్ అయ్యేది. యాక్చువల్ మీరు మంత్లీ ఎన్ని టన్స్ వరకు ఈ పౌడర్స్ని సెల్ చేస్తారు? మేము గ్రీన్ మిక్స్ పౌడర్ మోర్ దెన్ 1 ton వరకు ఇస్తామన్నమాట. గ్రీన్ మిక్స్ పౌడర్ అది వాళ్ళ ఇంట్లో కంపోస్ట్ చేసుకోవడానికి. కంపోస్ట్ అయితే మోర్ దెన్ 5 to 6 tons ఈజీగా వెళ్ళిపోతుంది. మేము ఇంకా ఎక్కువ తయారైతే పుష్ చేయడానికి కొద్దిగా అటు ఇటు వెళ్తే ఒక 7-8 tons వరకు వెళ్తుంది. అంటే మాది ఏంటంటే చిన్న ఫెసిలిటీ ఇప్పుడు ఉన్నది, నెక్స్ట్ పెట్టేది పెద్దగా పెడుతుంది అనమాట. నెక్స్ట్ మీరు అంటే మీ బిజినెస్ స్కేల్ అప్ చేయడానికి ఎలాంటి ప్లాన్స్ వేస్తున్నారు యాక్చువల్లీ? సో నా బిజినెస్ని స్కేల్ అప్ చేయడానికి నేను ఇప్పుడు మున్సిపాలిటీస్తో మాట్లాడుతున్నాను, గ్రామ పంచాయతీస్తో మాట్లాడుతున్నాను. సో మాకేంటంటే ఇట్లాంటివి స్కేల్ చేయడానికి డీసెంట్రలైజ్ చేయాలన్నమాట. వేస్ట్ ఎక్కడైతే ప్రొడ్యూస్ అవుతుందో అక్కడికి వెళ్ళాలి. మా డొమెస్టిక్ యూనిట్స్ అవన్నీ కూడా స్కేల్ ఇట్లనో అవుతున్నాయి. మేము చాలా ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ చేస్తున్నాం, జనాలు కూడా చాలా స్విచ్ అవుతున్నారు. అండ్ ఇప్పుడు మేము కంపోస్ట్ తయారు చేసే మెయిన్ ఉద్దేశం కూడా మా డ్రీమ్ ఒకటి ఏంటంటే ఇండియాని ల్యాండ్ ఫిల్స్ లేకుండా చూడాలనేది. అట్లా చేయాలి అంటే మనం వేస్ట్ ఎక్కడెక్కడ ప్రొడ్యూస్ అవుతుందో అక్కడికి వెళ్ళాలి, అంటే ఊర్లలోకి మున్సిపాలిటీస్కి వాళ్ళు ఎక్కడెక్కడ వేస్ట్ అవుతుందో అక్కడికి. సో అక్కడికి వెళ్ళడానికి మేము చాలా ప్రయత్నిస్తున్నాము. అండ్ మున్సిపాలిటీ నెక్స్ట్ మేబీ ఇన్ కమింగ్ 6 months మేము ఒక మున్సిపల్ వేస్ట్ రీసైకిల్ చేస్తూ మీకు చూడొచ్చు. లేదు అనుకుంటే ఇట్లాంటివి దట్ డింట్ వర్క్అవుట్, ఎందుకంటే మేము వీఆర్ ఆల్సో బిజినెస్ కాబట్టి మేము అట్లాంటిది మా కంపోస్ట్ ఇప్పుడు మనకు మున్సిపల్ వేస్ట్ వచ్చేది చాలామంది కంపోస్ట్ కొనరు, ఎందుకంటే అది ఎట్లుంటుందో వాళ్ళకి తెలియదు. సో అందుకని ఏంటంటే మేము వేస్ట్ ఇట్లాంటి మార్కెట్స్ అట్లాంటివి వచ్చే దగ్గర పెడదామని ఆలోచన ఉంది. ఇఫ్ నాట్ దాట్ రైతు బజార్స్, లేదు అనుకుంటే మేమే సపరేట్ ప్లాంట్ పెట్టి ఆ వేస్ట్ అంతా అక్కడికి తీసుకొస్తాం. ఇట్స్ సంథింగ్ వేర్ నేను ఎందుకు ప్రిడిక్ట్ చేయట్లే అంటే నాకు తెలుసు నేను ఏదో ఒకటి ఇవన్నిట్లో ఏదో ఒకటి చేస్తాను, ఇదే స్ట్రాంగ్గా చేస్తాను. ఎందుకు చేయట్లే అంటే చెప్పట్లే అంటే ఇట్స్ సంథింగ్ వేర్ నా బిజినెస్ అనేది కొన్నిసార్లు నేను చేసే స్టెప్స్ కరెక్ట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, కానీ ఇవన్నీ ఉన్న ప్లాన్స్ అనమాట. వీటన్నిటితో మేమైతే స్కేల్ చేస్తాము. బట్ మేబీ ఇన్ కమింగ్ ఫ్యూచర్ ఇప్పటి వరకు అయితే మేము మోర్ దెన్ 20 lakh kgs ఆఫ్ వేస్ట్ని రీసైకిల్ చేసాము ఇప్పటి వరకు విత్ హెల్ప్ ఆఫ్ అవర్ ఫార్మర్స్ విత్ హెల్ప్ ఆఫ్ అవర్ కస్టమర్స్ అండ్ మా ప్లాంట్ నుంచి అట్లా. సో 20 lakhs అంటే 200 lakh kgs ఆఫ్ వేస్ట్ని రీసైకిల్ చేసాము. సో అట్లా మేము చేస్తున్నామంటే ఇట్స్ సంథింగ్ వేర్ ముందుకు ఇంకా ఎక్కువ వెళ్ళాలి, ఇంకా చేయాలి అనేది అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు మీ ఐడియా ఉంది కదా, ఏదైతే ఫార్ములా ఉందో దాన్ని వేరే వాళ్ళు సెల్ చేస్తే లైక్ వాళ్ళు ఫండింగ్ ఇచ్చే అవకాశం ఉంది కదా, లైక్ వాళ్ళ స్టేట్స్లో ఏదైతే ప్లాంట్ ఉంటుంది కదా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడానికి లైక్ మీరు అలా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయంటారా? నేను నాదైతే అమ్మనండి, అంటే ఇట్స్ సంథింగ్ వేర్ నా ఫార్ములా అమ్మేస్తే నా కంపెనీ ఉండదు. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను సక్సెస్ కాకపోయినా పర్లేదు కానీ నేను చేసింది అయితే అమ్మను. సో ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ థింగ్ ఎందుకు అమ్మను అంటే వాళ్ళ దగ్గర పెట్టాల్సిన కేపబిలిటీ నాకు ఉంది, నేనే చేస్తాను, వేరే వాళ్ళకి ఎందుకు అమ్మను. సో అందుకని వేరే వాళ్ళకి ఎవరికి అమ్మను. మేము ఫస్ట్ తెలంగాణ చేసిన తర్వాత దెన్ వీఆర్ గోయింగ్ టు ఆంధ్రప్రదేశ్ అండ్ డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ ఇండియా. అండ్ మా డ్రీమ్ ఏదైతే ఉందో అది ఇండియా మొత్తం క్లీన్గా ఉండాలని, అది మేమే చేస్తాం. మేబీ మేము కొలాబరేట్ అవుతామేమో, కానీ మా ఫార్ములా మాత్రం అమ్మ ఎవరికి. ఫ్యూచర్లో విత్ ఇన్ ఒక 1 year తర్వాత మీరు అంటే ఈ కంపెనీ ఎక్కడ దాకా ఉండొచ్చు అనుకుంటున్నారు? మేబీ 1 year ఇప్పుడు మీరు మా వాల్యుయేషన్ 4 crores చూసారు. మేబీ ఇన్ కమింగ్ 1 year మేబీ యూ కెన్ జస్ట్ సీ, నేను ఎక్కువ చెప్పాను, మేబీ ఒక 15 crores ఈజీగా చూస్తారు.
దాంట్లో యాక్చువల్లీ 15 crores ఓన్లీ 100% ఈక్విటీస్ ప్రస్తుతం మీ దగ్గరే ఉంది యాక్చువల్లీ. 100% లేదండి. ఇప్పుడు నా టీమ్మేట్స్ ఎవరైతే వెళ్ళిపోతున్నారో వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఒక ఇన్వెస్టర్కి ఇచ్చి ఆల్మోస్ట్ వేర్ ఆన్ టర్మ్స్ అనమాట. ఆఫ్టర్ దాట్ నాది పార్ట్నర్షిప్ కంపెనీ, అంటే ఎల్ఎల్పి, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్. ఆఫ్టర్ దాట్ మా మదర్కి 20% ఉంది, బికాస్ షీ ఈజ్ ద ఫస్ట్ ఇన్వెస్టర్ కదా. నా దగ్గర 80% ఉంది. సో వీ విల్ వన్స్ వీ డైల్యూట్ కదా ఇప్పుడు వచ్చే వాళ్ళకి, మేబీ ఐ విల్ గెట్ ఆన్ టు 60% ఆర్ సంథింగ్. యాక్చువల్లీ అంటే ఎంత వాల్యుయేషన్ ఇద్దాం అనుకుంటారు యాక్చువల్లీ, అంటే ఈక్విటీస్ ఎంత తీసుకుందాం అనుకుంటారు? సో నేను నెక్స్ట్ ఒక 20% డైల్యూట్ చేద్దాం అనుకుంటున్నాను. చేసిన తర్వాత అట్లీస్ట్ ఫర్ 85 lakhs ఆర్ సంథింగ్ డైల్యూట్ చేసిన తర్వాతకి దెన్ వచ్చేది ఏదైతే ఉందో అది మేము గ్రో అవ్వడానికి, ఆ గ్రో అయిన తర్వాతకి దెన్ మేబీ మీరు అన్నట్టు నేను మీతో చెప్పినట్టు అందరు అంటారు ఏం ఫర్ బిగ్ అని, కానీ మేము ఎప్పుడు చెప్పాను అనమాట. అయితే డెఫినెట్గా అవుతుంది, బట్ అయినప్పుడు చెప్దామన్నట్టుగా. సో మేబీ ఇన్ కమింగ్ డేస్ వీల్ ఎండ్ అప్ ఇన్ కమింగ్ 1 year వీల్ ఎండ్ అప్ ఇన్ 15 to 20 crores ఫర్ షూర్. దాని తర్వాత మళ్ళీ బిజినెస్ ఎక్స్పెన్షన్కి మళ్ళీ ఈక్విటీ సెల్ చేస్తారా లేకపోతే స్టెబిలైజ్గా ఉందాం అనుకుంటున్నాం? సో యాక్చువల్గా మాకు అప్పటికి మేము ఇప్పటికీ ఈక్విటీ డైల్యూట్ చేయాల్సిన అవసరం ఉండదు ఆ టైంకి. ఇఫ్ ఇన్ కేస్ మేము పెద్దగా ఇంకా అంటే నాకేంటంటే ఒకటేసారి 100 ప్లాంట్లు పెట్టాలని ఆలోచన లేదు. 1 at a time, 1 step at a time. ఎందుకంటే ఇండియాలో వేస్ట్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు ఇప్పుడు. నాకు కాంపిటీషన్ ఎక్కువ ఉంటే నేను ఒకటేసారి ఇన్వెస్ట్మెంట్ తీసుకొని డైల్యూట్ చేసి వెంటనే పెట్టేస్తుంటా. నాకు కాంపిటీషన్ చాలా తక్కువ ఉంది, సో నేను మెల్లిగా స్కేల్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. నాకు డబ్బులు తొందర చేయాలన్న రష్ కూడా ఏం లేదు, మెల్లగా చేస్తా. సో దట్ ఈస్ ద రీజన్ మెల్లిగా చేద్దామని ఆలోచన ఉంది. అప్పటికి ఏంటంటే నేను ఒక నెక్స్ట్ వెంచర్ క్యాపిటలిస్ట్ ఆర్ ఎనీబడి తీసుకున్నా కూడా ఎక్కువ ఈక్విటీ అయితే డైల్యూట్ చేయనండి. మెజారిటీ షేక్ నా దగ్గరనే పెట్టుకుంటా. అది నేను 10 ఏళ్ళు కావచ్చు 20 ఏళ్ళు కావచ్చు మెల్లి డైల్యూట్ అంటే చేయడానికి. బట్ అంటే దిస్ మైట్ నాట్ బి రైట్ ఫర్ ఎవ్రీబడి, ఫర్ మీ దిస్ ఇస్ రైట్. లైక్ పంజాబ్ అగ్రిటెక్ నుంచి మీకు లైక్ ఫండింగ్ వచ్చాయి కదా, దానికి అప్రోచ్ మీరు ఎలా అయ్యారు? సో పంజాబ్ అగ్రి బిజినెస్ ఇంక్యుబేటర్ నుంచి మాకు ఎట్లా అయితే అంటే నేను ఫస్ట్ స్టార్ట్అప్ కాబట్టి నాకు యూజువల్గా తెలియదు అనమాట ఇన్వెస్ట్మెంట్కి ఎట్లా అప్రోచ్ అవుతారు ఏంటి అని. నేను వెతుకుతున్నప్పుడు నాకు F6S అనే ఒక వెబ్సైట్ కనిపించింది. సో అందులో వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉన్నారనమాట, పంజాబ్ అగ్రి బిజినెస్ ఇంక్యుబేటర్ గ్రాంట్ కావాలంటే ఇట్లా అప్లై చేసుకోవచ్చు అని. సో నేను దాని త్రూ అప్లై చేశాను వాళ్ళకి. సో వాళ్ళు రివర్ట్ బ్యాక్ చేసి అండ్ అక్కడి నుంచి మాకు ఇక్కడ లైక్ వాళ్ళ ప్రాసెస్ ఉంది తర్వాతకి, అంటే స్టార్ట్అప్ ఏంది ఎట్లా ఏం సంగతి అన్నీ వాళ్ళు కనుక్కొని దెన్ వాళ్ళకి ప్రాసెస్ ద్వారా అవుతుంది అనమాట. ఒక మన పిచ్చింగ్ సెషన్స్ అయితే అన్నీ అయిపోయిన తర్వాతకి వాళ్ళు ఒక 12 lakh గ్రాంట్ శాంక్షన్ ఇస్తారు అనమాట. యాక్చువల్లీ ఎన్ని మంత్స్ పట్టింది అనమాట మీకు? సో ఇది ఒక 2 months పట్టింది ఇదంతా ప్రాసెస్ కదా. వాళ్ళు మీ మరి లైక్ మీ కంపెనీ గురించి ఏం డీటెయిల్స్ అడిగారు? సో యూజువల్గా ఫస్ట్ వాళ్ళు మా పిచ్చిన్నారు, అప్పుడే రిజిస్టర్ అయిన కంపెనీ కదా. యూజువల్గా ఎవరికైనా కానీ ఒకటి ఉంటుంది, అంటే వీళ్ళది ఐడియా ఒకటి బాగుంది అంటే సరిపోతుంది వాళ్ళకి. సో అట్లా ఐడియా బాగుంది. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ వాళ్ళ అంటే ఫౌండర్స్ మీద ఇన్వెస్ట్ చేస్తారు ఎవరైనా, వీళ్ళ కమిట్మెంట్ ఎట్లుంది అనేది. దెన్ వాళ్ళు అది చూసేసుకున్న తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఓకే అనుకున్నప్పుడు నాతో పాటు ఇట్స్ లైక్ వాళ్ళకు బ్యాచ్ ఉందన్నమాట, కోహర్ట్ లాగా తీస్తారు వాళ్ళు. మేము నాకు తెలిసి 3rd or 2nd కోహర్ట్. సో అందులో వాళ్ళు అట్లా ఇన్వెస్ట్ చేశారనమాట, ఒక మేబీ ఒక 10 to 12%. అండ్ ఫైనల్ ఇప్పుడు వచ్చే స్టార్టప్స్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? సో ఇప్పుడు ఇచ్చే స్టార్టప్స్కి ఏంటంటే అంటే ఇప్పుడు వచ్చే స్టార్టప్స్కి నా ఐడియా బాగుంది ఇది నడిచిపోతుంది అని చెప్పి వచ్చేస్తారు వితౌట్ వ్యాలిడేషన్. సో ఒకసారి సెల్ఫ్ వ్యాలిడేషన్ అండ్ ఆల్సో మార్కెట్ వ్యాలిడేషన్ కూడా చేసుకోవాలి. మార్కెట్ ఆ ప్రోడక్ట్ నిజంగా కోరుకుంటుందా అనేది ఆ వ్యాలిడేషన్ అయిపోయిన తర్వాతకి దెన్ ఇది నిజంగా ఓకే బాగా నడుస్తుంది అనుకుంటే దెన్ వీ కెన్ స్టార్ట్ అండ్ వీ కెన్ డూ. కానీ మనం ఏంటంటే అన్నీ నాకే తెలుసు అనుకోవడం కంటే కూడా if we could seek some guidance, that is really very good. And also మంచి మెంటర్ ఉండాలి. మనకి ఎంత ఇన్వెస్ట్మెంట్ ఇంపార్టెంటో అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ మెంటర్ స్టార్టప్లో, దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. యాక్చువల్గా మెంటర్ అంటే మ్యాక్సిమం పీపుల్కి మెంటర్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే రూల్ ఆఫ్ లా అంటే మనం చెప్పేదంతా సరే నువ్వు ఇదే చేసే వాళ్ళు మనకి మెంటర్ లాగా ఎప్పటికీ లైఫ్లోనూ కాదు. అండ్ ఆల్సో ఇన్ స్టార్ట్అప్ కూడా ఇట్స్ నాట్ గుడ్ యాక్చువల్లీ. ఇఫ్ సంబడీ ఈజ్ క్వశ్చనింగ్ నువ్వు చేసిన దానికి సరే ఇట్లే ఎందుకు చేసావని అడిగే వాళ్ళు ఉంటారు కదా. సంబడీ ఈజ్ ఆస్కింగ్ వై, దెన్ ప్లీజ్ చూస్ దెమ్. ఇంకోటి మనం ఈ జర్నీలో స్టార్ట్అప్ జర్నీలో మనతో పాటు ఎవరిని లైక్ ఫ్రెండ్స్లో ఎవరిని సెలెక్ట్ చేసుకుంటే చాలా బెటర్ ఉంటారు అనమాట. మన ఫ్రెండ్సా, మన రిలేటివ్సా, మన ఫ్యామిలీ అని కాదు, ఎంత కమిట్మెంట్ ఉంది అదొకటి సరిపోతుంది అనమాట.